దేవుని ప్రజలైన మీ అందరికీ క్రీస్తున్నామని శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మరికొన్ని సంగతులు మాకు వినిపించండి, మాతో మాట్లాడండి. మీ ప్రజలైన వారందరితో తండ్రి మీ కృపగల వాక్యం ప్రతి వారం మాతో మాట్లాడుతున్నారు. అందరిని బట్టి మీకు స్తుతులు తండ్రి. ఈ వారం కూడా మీ గుణగణాల్లోని తండ్రి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తండ్రి మేము చూడడానికి మా నేత్రాలు తండ్రి వెలిగించండి, వినగలిగే చెవిని గ్రహించి త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కొన్ని వారాలుగా దైవికమైన లక్షణాలు మనం పెట్టినాం. లైవ్ సరిగా రావట్లేదు, ఎండా నుండి చూస్తున్నాను. లైవ్ సౌండ్ సరిగా రావట్లేదు, సిగ్నల్ ప్రాబ్లమా? సరే, జాగ్రత్త. కొన్ని సంగతులు విందాం. కొన్ని వారాలుగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ వ్యక్తిత్వాన్ని గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆయన సంగతులు లేదా ఆయన లక్షణాలు ఏ విధంగా ఉంటాయో బైబిల్ వెలుగులో మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? ఓకే. అయితే గతించిన వారం మనం చూసింది ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క నైతిక లక్షణాలు. ఆయన నైతిక లక్షణాలు ఎలా ఉంటాయో అందులో ముఖ్యంగా సర్వవ్యాప్తి, మార్పు లేనివాడు, నిత్యుడు, శక్తి కలిగినవాడు, అదృశ్యుడు. ఇవి ఆయనకి మాత్రమే సంబంధించినవి. కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి సర్వవ్యాప్తి, అంటే ఆయనకి సంబంధించిన లక్షణాలు సార్వత్రికంగా ఉన్న మనుషులకు కూడా ఆయన అనుగ్రహించాడు. అందులో ముఖ్యమైనది ప్రేమించే గుణం ఉంది, ద్వేషించే గుణం ఉంది, తీర్పు తీర్చే గుణం ఉంది. వీటన్నిటి విషయంలో మనుష్యుడికి ఆ గుణగలాన్ని దేవుడు ఆపాదించాడు. దీన్నే మోరల్ యాట్రిబ్యూట్స్ అంటారు, నైతిక లక్షణాలు. ఈ లక్షణాలు దేవుడు మనిషికి ఇచ్చాడు కనుక ఆ మనిషికి ఇచ్చిన లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి దేవుని యొక్క లక్షణాలుగా మనలో కనబడతాయి, ఏ జీవులోని కనబడవు. అందుకే గతించిన వారం మనం చూసినప్పుడు ఎవల్యూషన్ థియరీ ఎక్కడే ఫెయిల్యూర్ అవుద్దని మనం చూసాం. ఎవల్యూషన్ థియరీ అంటే తెలుసు కదా, కోతుల నుండి మనుషులు వచ్చారని. కోతుల నుండి మనుషులు వచ్చారన్నది ఫెయిల్యూర్ థియరీ. అది జస్ట్ థియరీ మాత్రమే, అది ప్రూవ్ చేయబడలేదు. ఆ థియరీ ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో వాల్యూస్ అనేవి, మోరల్ వాల్యూస్ అనేవి వచ్చాయి అన్నది ఆ థియరీ ప్రకారమే అది సెల్ఫ్ కౌంటర్ అవుతుంది. ఒకవేళ మధ్యలోనే జీవులకి మోరల్ వాల్యూస్ పెరిగాయి అనుకుంటే కొన్ని రోజులకి కోతులు అభివృద్ధి పొంది ఈ మధ్యకాలంలో స్కూల్లో జాయిన్ అయ్యండి అనడానికి లేదు. అవి బాగా స్టడీ చేసిన తర్వాత వాటికంటే ఒక చట్టాన్ని ఏర్పరచుకొని ఈ మధ్య ఆర్టికల్ రాసుకుంటున్నాయని చెప్పడానికి లేదు. ఆర్టికల్స్ రాజ్యాంగం రాసుకోవు, అవి వాటికి రాజ్యాంగాలు ఉండవు, వాటికి ఆర్టికల్స్ ఉండవు. అవి స్కూల్లో జాయిన్ అవ్వు అంటే అవి మధ్యలో పరిణామ క్రమంలో నైతికంగా అభివృద్ధి చెందవు. మనం పుట్టక ముందు నుంచి, భూమి ఉన్నప్పటి నుంచి ఏవైతే జీవులు ఉన్నావో అవి ఎప్పటికీ అలాగే ఉన్నాయి తప్ప ఏ జీవి కూడా మార్పు చెంది మనిషి అయ్యి ఆ మనిషి విద్య నేర్చి ఆ విద్యలో రాజ్యాంగం రాసుకున్నాడని ఎక్కడ ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడలేదు. అంటే ఈ నైతిక లక్షణాలను బట్టి మనం చెప్పొచ్చు దేవుడు మనుష్యులతో అవినాభావ సంబంధం కలిగి ఉండడానికి మనుష్యుడికి దేవుడిచ్చిన గొప్ప లక్షణాలు ఏంటంటే నైతిక లక్షణాలు. అవి మనలో తారసపడుతున్నప్పుడు మనకు కనిపించాలి, మనం దేవుని చేత తయారు చేయబడ్డాము అని. అందుకే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. తన స్వరూపంలో చేయబడ్డాం కనుకే ఆ స్వరూపాన్ని ఆదాము చెడగొట్టాడు కనుక 50-50 అయిపోయాము. అటు పూర్తి చెడ్డోళం కాదు, చెప్పండి, అటు పూర్తిగా మంచోళం కాదు, సగం సగం అయిపోయాం. అలా లాస్ట్ వీక్ మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన గుణగణాలు ఎలా ఉంటాయి, ఆయన ప్రేమిస్తాడు, ఆ ప్రేమించే గుణాన్ని మనకిచ్చాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన ప్రేమ ఉన్నాడు కనుక, ఆయన ప్రేమలో ఉన్నాడు కనుక ఆయనకి ద్వేషం లేదనుకుంటే తప్పు. ఆయన ద్వేషిస్తాడు. కేవలం దేవుడు ప్రేమమయుడే అయి ఉంటే
హత్యలు చేసేవారిని కూడా ప్రేమించాలి. ఎందుకంటే మరి ఆయన ప్రేమమయుడుగా. దేవుడు ప్రేమమయుడు మాత్రం అయి ఉంటే దొంగతనాలు చేసేవాళ్ళని కూడా ప్రేమించాలి. మరి ఆయన ప్రేమమయుడు కదా. దేవుడు కేవలం ప్రేమమయుడు అయితే దేశించే ఆయన గుణగణాల్లో అబద్ధికులను కూడా ప్రేమించాలి. మరి ఆయనకి ద్వేషం లేనప్పుడు వ్యభిచారులను కూడా ప్రేమించాలి, దొంగలను ప్రేమించాలి, దోచుకునే వారిని ప్రేమించాలి, రక్తపాతానికి అలవాటు పడిపోయిన వారిని ప్రేమించాలి. ఇంకా ఆయన దేన్ని ద్వేషించకూడదు, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కనుక. కాబట్టి ఆయన కేవలం ప్రేమమయుడు అంటే దేవుడిలో సంపూర్ణత్వాన్ని చూడలేం. ఆయన ప్రేమమయుడే కాదు, ఆయన ద్వేషిస్తాడు కూడా. ఏమి ద్వేషిస్తాడు? ఆయన ఏ గుణగణాలతో మనల్ని అయితే తయారు చేశాడో ఆ గుణగణాల్లో మనం పెంపొందింప చేసుకోకపోయినా, పెరగకపోయినా, వాటిని పాటించకపోయినా దేవుడు మనల్ని ద్వేషిస్తాడు. అందులో మనం చూసి ఆయన ద్వేషిస్తాడంటే ద్వేషిస్తాడు. అవును, సౌలు తప్పు చేస్తే ద్వేషించాడు, ఇస్కరియోతు యోధ తప్పు చేస్తే ద్వేషించాడు, దేమా ఈ లోకాన్ని స్నేహిస్తే ద్వేషించాడు. మీరు బైబిల్ చరిత్రలు ఎవరైనా చూడండి, ఆహాబు దేవుణ్ణి కాదని తన భార్య చెప్పిన మాటలన్నీ వింటే ఆహాబుని ద్వేషించాడు. అంటే దేవుడు ప్రేమిస్తాడు, అదర్ సైడ్ చెప్పండి, మాట వినకపోతే ద్వేషిస్తాడు, చెప్పింది పాటించకపోతే ద్వేషిస్తాడు. ఆయనకు ప్రేమించడం తెలుసు, చెప్పండి, ద్వేషించడం తెలుసు. అందుకే చెడ్డ కార్యాలు చేసేవారి మీద ఆయన దేశాన్ని కుమ్మరిస్తాడు, కోపాన్ని కుమ్మరిస్తాడు, తుదమట్టుకి వాళ్ళ మీదకి శిక్షను రప్పిస్తాడు. ఇవి యాట్రిబ్యూట్స్ అంటారు, అంటే దేవునిలో ఉండే లక్షణాలు. ఏంటి దేవుడు అంటే అలా ఉంటాడని, అలా ప్రేమగా చూస్తాడని, బిడ్డ అంటాడని, ఇలా ఊహించుకోకుండా అవి సినిమాల్లో ఉండే స్టోరీస్. అవి దేవుడికి మనలో కనబడే చాలా గుణగణాలు ఆయనలో ఉంటాయి. మరొకటి కూడా చూస్తాం, ఆయన పరిశుద్ధుడు. ఆయనకి ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఈక్వల్గా బ్యాలెన్స్ ఉండాలి అంటే ద్వేషించాలి. ఆయనకి ప్రేమ ద్వేషం ఉన్నప్పుడు ఆ రెండు వ్యాలిడ్గా ఉన్నాయనడానికి మరో గుర్తు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అనడానికి కారణాలు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాకపోతే ద్వేషించలేడు పాపాన్ని. ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఇది తప్పు ఇది ఒప్పు అని ఎలా జడ్జ్ చేయగలడు? ఆయనలోనే అనీతి ఉంటే, ఆయనలోనే నీతి లేని తత్వం ఉంటే, ఆయనలోనే పాపం ఉంటే, ఆయనలోనే చీకటి ఉంటే ఇది చీకటి అని చెప్పగలడా? మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఎవరి ప్రసంగాలను వింటున్నప్పుడు మీరు గమనించండి, ఒక వ్యక్తి పూర్తిగా ఆయన చెప్పే ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అతని వ్యక్తిత్వం మనకు కనబడుతుంది. ఆ వ్యక్తి దొంగతనం చేయొద్దని బలగుద్దు చెప్తున్నాడంటే వాడు చేయడు. ఒకవేళ వాడు పక్క దొంగతనం చేస్తూ వాడు దొంగతనం చేయొద్దన్నాడంటే వాడు బలగుద్దు చెప్పలేడు, గుర్తుపెట్టుకో. వ్యభిచారం చెయ్యొద్దన్నాడు అక్కడ రంకేసి చెప్తున్నాడంటే వాడు చేయడు. వాడు చేస్తూ చెయ్యొద్దని చెప్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, వాడంత బల్లగుద్ది రంకేసి చెప్పలేడు. మనుష్యుడు చేసే కార్యాలు, వాడి ప్రవర్తన, వాడి విధానాలని బట్టి అంచనా వేయొచ్చు అంటే అంచనా వేయచ్చు. అందుకే ప్రభు అంటాడు, పండును బట్టి ఫలమును బట్టి చెట్టు ఎట్టుదో చెప్పచ్చు. చెట్టుకుండే గుణగణాలు వాటి ఫలముల్లో కనబడతాయి. ఎందుకు ఇవన్నీ అని చెప్తానంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనకే పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనకే పాపాన్ని ద్వేషిస్తున్న దేవుడు దాని మీదకి శిక్షను కురిపిస్తాడు. ఆయన పరిశుద్ధతలోనికి ఎవరైనా తేలిపోతారంటే ఎవరైనా తేలిపోతారు. మీరు గుర్తించండి, యెషయా వెళ్ళాడు. అప్పటి వరకు యెషయా దృష్టిలో నేను చాలా పరిశుద్ధుని అనుకున్నాడు. యెషయా ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడు, ఆయన అన్నాడు, నీ పరిశుద్ధత ముందు నాది పరిశుద్ధతే కాదు, నా పెదవులు అపవిత్రమైన పెదవులు గలవి, నా నీతి క్రియలు నీ దృష్టికి నీ పరిశుద్ధతలో మురికి గుడ్డల వంటివి. ఇంకా యోబు అంటాడు, నీ పరిశుద్ధతను చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను తప్పు చేశాను అని. పేతురు అంటాడు, నీ దగ్గర నిలబడినప్పుడు నాకు అర్థమైంది నేను పాపిని, నన్ను వదిలి వెళ్ళిపోవాలని. అందుకే నేను లాస్ట్ వీక్ కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఎంతమంది గుర్తుందో. అంత పవిత్రంగా ఉండి పవిత్రమైన పాటలు పాడుకుని ఒక మంచి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నప్పుడు మన మైండ్ ఆ పరిశుద్ధతకి అలవాటు పడుతుంది. గుర్తుపెట్టుకోండి. వంకర ఎదవలతోని,
పనికిమాలిన ఎదవలతోని సహవాసాలు చేస్తే చెప్పండి, నువ్వు వంకర పనులే చేస్తావు, చేయవా? ఇక్కడ కూర్చున్నారు కాబట్టి సరిపోయింది. ఒక గంట పోయి ఆ పార్కులో కూర్చోండి. సినిమా ఇట్టా పట్టా? సినిమా మీన్స్ మీ బతుకులు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ తప్పు మాట్లాడగలరా? ఈ ప్రజెన్స్లో బూత్ మాట్లాడగలరా? మాట్లాడలేరు. చెడుగా పక్కకు చూడగలరా? చూడలేరు. ఏదన్నా ఒక సైట్ ఓపెన్ చేసి చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రజెన్స్ ఉంది. ఏముందంటే హోలీ అనే ప్రజెన్స్ ఉంది, పరిశుద్ధత అనే ప్రజెన్స్ ఉంది. ఆ ప్రజెన్స్లో ఉన్నప్పుడు, ఆ గ్రావిటీలో ఉన్నప్పుడు మనం చేయలేం. కానీ ఇదే వాతావరణం ఒక గంట థియేటర్ దగ్గర నిలబడు, ఒక గంట ఆ పార్క్లో నిలబడు, ఒక గంట ఆ బీచ్ దగ్గర నిలబడు, ఆ వాతావరణం నీ మీద పడుతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులు ఉన్నారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మీరు నాకు ఎంత దగ్గర జరుగుతారో మీరంత పరిశుద్ధంగా ఉంటారు. 40 days మోసే దేవుడు పర్వతం మీద దేవుడితో మాట్లాడుతుంటే దిగొచ్చే సమయానికి ఆయన ముఖం అంట చెప్పండి తెల్లగా వెలుగువలే మారిపోయేసరికి చూడలేకపోయిందంటే ఇశ్రాయేలు సమాజం. ముసుకేసుకో నేను చూడలేకపోతాను అంటే, అరే శారీరకంగా ఆయన ముఖాన్ని ఒక 40 days అక్కడ ఉంటేనే చూడలేకపోతే మన బ్రతుకు, మన మాట, మన విధి విధానాలు పూర్తిగా దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటే నువ్వెక్కడ నిలబడితే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తావు తెలుసా? పరిశుద్ధత. నువ్వు ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఈ స్నేహంలో ఉంటే ఈ స్నేహం బాగుపడుతుంది, నువ్వు ఈ సంఘంలో ఉంటే ఆ సంఘానికి మరింత మేలుకరమైన కార్యాలు జరుగుతాయి. అంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఎంత దగ్గరగా ఉంటే చెప్పండి మన చుట్టూ అంత పరిశుద్ధ వాతావరణం. ఇవి యాట్రిబ్యూట్స్ అంటారు, కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అంటారు. అంటే దేవుడు మనతో కనెక్ట్ అయ్యే, దేవుడు మనతో అవినాభావ సంబంధం కలిగి ఉండే ఒక చక్కటి నైతిక లక్షణాల్లో కొన్ని లక్షణాలే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ద్వేషిస్తాడు, మూడోది ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, ఇప్పుడు నాలుగోది మనం చూస్తున్నాం ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. వచ్చే జాగ్రత్తగా విందాం. దేవుడు నీతివంతుడు, న్యాయవంతుడు కాకపోతే, ఆయన నీతిమంతుడని చెప్పుకోకపోతే, న్యాయవంతుడని చెప్పుకోకపోతే ఆయన పరిశుద్ధులని క్లెయిమ్ చేసుకోవడానికి రైట్ ఉండదు ఆయనకి. ఎట్లా ఒకసారి చూద్దామా? నిర్గమాకాండము త్వరగా నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూడండి. 32:4 వచనమేనా? క్షమించండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం త్వరగా ముగిస్తాను కొంచెం. ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఏంటంటే ఏం చెప్తున్నా చూడండి, దేవుని కార్యాలన్నీ సమస్త కార్యాలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి. ఆయన నీతిపరుడు, యథార్థపరుడు. ఇప్పుడు బాగా వినండి, దేవుడు నీతి ఎలా తెలుస్తుంది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, ఈ నీతిపరుడండి, ఈయన పరిశుద్ధుడండి, ఈయన పరిశుద్ధతకే పెద్దపేట వేస్తాడండి, ఈయన న్యాయమే కోరతాడండి, ఈయన నీతే కోరతాడనడానికి ఆయనలో ఇది ఉంది, ఈ నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, న్యాయం ఉందనడానికి గుర్తులలో గుర్తు అని చెప్పిన ఆయన నీతిమంతుడు కనుకే ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? నా మాటలు మీకు అర్థమవుతుంది. యాట్రిబ్యూట్స్ అనే సబ్జెక్ట్ మీద మనం వెళ్తున్నాం. ఒకటి యాట్రిబ్యూట్స్లో ఒకటి పరిశుద్ధుడు, 2 ప్రేమమయుడు, 3 ద్వేషిస్తాడు. ఇప్పుడు మరొక లక్షణం చూస్తున్నాం, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అనడానికి గుర్తుల్లో గుర్తు అని చెప్పిన కమాండ్స్ ఇచ్చాడు. కమాండ్స్లో ఏముంది? నీతి ఉంది. ఏముంది? దొంగతనం చెయ్యొద్దు. ఎందుకంత సీరియస్ కమాండ్ పెట్టాడు ఆయన? నీతిమంతుడు గనక. ఆయనకే నీతి లేకపోతే ఏం చెప్పండి. అప్పుడప్పుడు చెయ్యి, పెద్ద చేయకంటాడు. నా మాటలు అర్థమవుతుందా?
అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు. ఆయన ఎందుకు ఇంత సీరియస్ కమెంట్స్ పెడుతున్నాడంటే ఆయన నీతి కలిగిన వాడు. అబద్ధం ఆడొద్దు అంటున్నాడంటే ఆయన అబద్ధాలు ఆడి బతుకుని కొనసాగించడు, ఆయన నీతిమంతుడు, అందుకు అబద్ధాలు ఆడ్డు. ఇంకా ఏమన్నా చెప్తున్నాడు చూడండి, పొరుగు వాడిని దాసించొద్దు, వ్యభిచరించొద్దు. ఎందుకు చెప్తున్నాడు? ఆయన ఎలాంటి పోరంబోగు పనులు చేయడు, అందుకే నేను చెయ్యొద్దు అంటాడు. ఆయన కమెంట్స్లో ఆయన వ్యభిచరించొద్దు అంటాడంటే నువ్వు చెయ్యొద్దు అని చెప్తాడంటే ఆయన చేయడు. నేను చీకట్లో ఉండొద్దు అంటాడంటే ఆయన చీకట్లో ఉండడు. ఆయన అబద్ధాలు ఆడొద్దు అంటున్నాడంటే ఆయన అబద్ధాలు ఆడడు. ఆయన దొంగతనం చెయ్యొద్దు అంటున్నాడంటే ఆయన దొంగతనం చేయడు. ఆయన అవి చెబుతున్నాడంటే ఆ కమెంట్స్లో ఏం కనబడుతుంది? ఆయన అలా ఉండడు కాబట్టే మనల్ని అలా ఉండొద్దు అంటున్నాడు. దేవుడు తనను తాను బైబిల్లో పరిచయం చేసుకున్న విధానం ఇది. బయటి దేవుళ్ళలాగా నేను చెబుతున్నానుగా, బాణమే అండో గుర్తుపెట్టుకో. ఆయన చెప్పడు, ఆయన చెయ్యాలని కూడా చేస్తాడు. దొంగ దెబ్బలు కొట్టడు. నేను మాట్లాడుకున్నప్పుడు ఒక జోక్ జ్ఞాపకం వచ్చింది మాకు. ఈ అదవులకి ఇవన్నీ చెప్తుంటే మళ్ళీ మన మీద వీడియోలు చేస్తున్నారు. చేసుకునే చెప్తాం. అడవిలోకి వచ్చాడట దేవుడే దొంగేసం వేసుకుని అడుక్కోవడానికి. అడవులో ఎవడైనా అడుక్కుంటాడండి? మరి అడవులో ఎవడున్నాడని అడుక్కోవడానికి వెళ్ళి జంకను అడుగుతావా? దుప్పును అడుగుతావా? అది ఎత్తది నీకు బిచ్చం. దేవుడు దొంగేసం వేసుకుని అడవిలోకి అడుక్కోవడానికి రావడం ఏంటి? నేను అడుగుతున్నాను. ఇలాంటి స్టోరీస్ ఏవైతున్నావో ఇలా ఉండదో దేవుడు గుర్తుపెట్టుకోండి. దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడంటే ఆడొద్దు, దొంగతనం చేయొద్దు అన్నాడంటే చేయొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు అన్నాడంటే చెయ్యొద్దు. బైబిల్లో ఆయా మనుషులు, ఇష్టమైన మనుషులు కూడా అలాంటి తప్పులు చేసినప్పుడు దేవుడు మనోడేలే చూసి ఉన్నట్టు వదిలేద్దాం అన్నాడా? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు తన స్వభావమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. మాటలు అర్థమవుతున్నాయా? మరో రెఫరెన్స్ చూడండి ఒకసారి. 45వ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 45వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 19వ వచనం. చదవమ్మా. అంధకార దేశములోను మరుగైన చోటును నేను మాటలాడలేదు, మాయాస్వరూపుడైనట్టు యాకోబు సంతతితో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పేవాడిని, యథార్థమైన సంగతులు చెప్పాను. నేను న్యాయం కట్టుబడి మాట్లాడాను, మాయాస్వరూపాలు మాట్లాడలేదు. అక్కడొక మాట, ఎక్కడొక మాట, పూటకొక మాట, గంటకొక మాట, రోజుకొక మాట మాట్లాడుకుంటూ తిరగలేదు. ఏది చెప్పానో అదే చేయించాను, ఏది చేయించానో అదే చెప్పాను. నేను మాయాస్వరూపాలు చెప్పినట్టు మీకు మాయ కథలేమీ చెప్పలేదు. నేను ముందు నుంచి మీకు చెప్తూ వచ్చాను, నా ఆజ్ఞలు పాటిస్తే మీ గుడారంలోనికి ఏ తెగులు చేరదన్నాను. మీరు నా ఆజ్ఞలు పాటించకపోతే మీ గుడారాల్లోనికి, మీ జీవితాల్లోనికి తెగుళ్ళు వస్తాయి అన్నాను. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే ఏ శత్రు మిమ్మల్ని ఏమీ చేయలేడని చెప్పాను. మీరు నా ఆజ్ఞలు పాటించకపోతే పొరుగు జాతును లేపి మిమ్మల్ని కొడతా అన్నాను. నేను ఏది చెప్పానో అదే చేయించాను. యాకోబు సంతతికి ఇది తెలియదా? అందుకేనండి నువ్వు ఎవరితో అన్నా గొడవాడొచ్చేమో కానీ దేవుడితో మనం గొడవాడలేం. పౌలు అంటాడు, దేవునితో గొడవ పడి దేవుడిని అన్యాయస్తుడని తీర్పు తీర్చగలిగే సామర్థ్యం మానవుడికి ఉందా? నీకు లాజికల్ పాయింట్లు తెలిస్తే డేవిడ్ నోరు మూయించవచ్చు. నీకు లాజికల్ పాయింట్స్ తెలిస్తే సుధాకర్, సురేష్ నోరులు కూడా మూయించవచ్చు. నీకు లాజిక్ పాయింట్స్ తెలిస్తే నా నోరు మూయించవచ్చు. నీకు లాజిక్ తెలిస్తే తప్పైనా ఆ జడ్జి గారిని ఏదోలా ఒప్పించే ఆర్గ్యుమెంట్ వరకు నువ్వు చేయగలవు. నువ్వు ఏదైనా చేయగలవు, కానీ మనుషుల్ని లాజిక్లో నువ్వు పడేయగలవు, కానీ దేవుణ్ణి పడేయగలమా? అందుకని అంటున్నాడు,
ఆయన ఎవిడెన్స్తో మాట్లాడతాడట, నీతి కలిగి మాట్లాడతాడు, ప్రతిదీ చెప్తాడట. యాకోబు సంతతికి నేను చెప్పిందే చేశాను, నేను చెప్పిన దాంట్లో జస్టిస్ ఉందన్నాడు ఆయన, న్యాయం ఉందన్నాడు ఆయన. ఎందుకు ప్రభా 24 లక్షల మందిని రాలగొట్టేసావంటే చెప్పింది చేయలేదు వాళ్ళు. ఎందుకు ప్రభా ఆ చేదు నీళ్ళు దగ్గర వాళ్ళని అలా ఆపేసా ప్రభు అంటే వీళ్ళ మన్నా రుచి ఎరుగు కూడా ఇంకా ఎక్కిరించే పనులు చేస్తే, ఇది చేస్తే పనిష్మెంట్ అని చెప్పిన నిలబడలకు ఎక్కలేదు. దేవుడితో వచ్చిన గొడవ అని చెప్పిన వెంటనే కొట్టాడు. ముందు చెబుతాడు, కయ్యేని గడికి చెప్పాడు, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి అన్నాడు. సత్క్రియ చేయలేదు, వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. దేవుడు అన్నాడు, నీ తమ్ముడు ఎక్కడని 2వ ఆప్షన్లు అడిగాడు. ఆడు ఒప్పుకుంటే బాగుండు, కోపంలో తట్టుకోలేక నాకన్నా బాగా నా తమ్ముడు నచ్చేసరికి చంపేశాను అంటే బాగుండు. ఆడన్నాడు నాకు తెలియదు అన్నాడు. ఆడన్నాడు నేను కావలవాన్ని అన్నాడు. 2వ ఆప్షన్లో కూడా బొంకేసరికి దేవుడు అన్నాడు, మరి నీ రక్తం, నీ తమ్ముని రక్తం ఏంటి నాకు మార్పెడుతుందంటే, వాడు మౌనమైనప్పుడు దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి చెప్పిన, నా సన్నిధి నుంచి పో అన్నాడు. దేవుడు తప్పుకు ముందు హెచ్చరిస్తాడు, తప్పు చేసిన తర్వాత హెచ్చరిస్తాడు. అప్పుడు కూడా నువ్వు కప్పుకునే యాసాలేసి ముసుకేసిన వ్యభిచార స్త్రీలా నువ్వు ప్రవర్తించావో, నేను మళ్ళీ చెప్తున్నాను, దేశదిమ్మరం చేసి పడేస్తాడు. దేవుడు ప్రతి విషయాన్ని తన న్యాయపరంగానే తీర్పు తీరుస్తాడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. ఇంకా 119వ కీర్తన 160 వచ్చిన చూడండి త్వరగా. 119వ కీర్తన 160 వచ్చిన భయం వేయాలి మనకి. ఆయన జస్టిస్ అంటే మనకి భయం వేయాలి. జస్టిస్ అనగానే దేవుడు తీసుకెళ్ళి చచ్చిపోయిన తర్వాత నరకంలో వేస్తాడో లేదో తర్వాత విషయం, కానీ ఎగేసుకుని ఈ భూమి మీద ఉండగానే మనకి మీదకి వస్తాయి. బయట వాళ్ళు దాన్ని కర్మ సిద్ధాంతం అంటున్నారు, కానీ బైబిల్ దాన్ని ఏమని చెప్పినా, ఏమి ఎత్తుతావో చెప్పండి అవే కోస్తావు. జస్టిస్ ఏమంటున్నాడు చూడండి, 119వ కీర్తన 160 వచ్చును. నువ్వు నియమించిన న్యాయ విధులు నిత్యము నిలుచును. నువ్వు నీతిని జరిగిస్తావు, నువ్వు నియమించిన నీతి కార్యాలు నిత్యము నిలిస్తే, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇప్పుడు రైట్ అయ్యి రేపు మళ్ళీ ఇదే జడ్జిమెంట్ రేపు రాంగ్ అయిపోదు. కానీ ఇక్కడ అవుతాయి ఇళ్ళలో. మీకు తెలుసా, జిల్లా కోర్టులో గెలిచిన ఏదైతే ఉందో తీర్పు హైకోర్టుకి వెళ్ళేసరికి మారిపోద్ది. హైకోర్టులో గెలిచిన తీర్పు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే మారిపో, అంటే ఈ కోర్టులో ఉన్నది ఈ కోర్టుకు వచ్చేసరికి మారుతుంది. ఈ కోర్టు అంటే ఎప్పటికప్పుడు తీర్పులు మారిపోతున్నాయి. అంతకుముందు ఆ తీర్పులను బట్టి కేరళ కోర్టు ఎలా తీర్పు ఇచ్చింది, ఆ కోర్టుని బేస్ చేసుకుని రెఫరెన్స్గా లాయర్లు ఉన్నారు అడగండి. ఆ కేరళ కోర్టు ఏదైతే ఉందో ఆ తీర్పుని రెఫరెన్స్కి ఇచ్చి ఈ జడ్జిమెంట్ ప్రకారం దీనికి జడ్జిమెంట్ ఇవ్వండి అని ఈ రెఫరెన్స్ పెడతారు. ఈ ఉదాహరణలే, ఈ ఎక్స్ప్లెనేషన్లే మళ్ళీ ఈ తీర్పులు ఇస్తే మళ్ళీ ఇంకో కేసులో ఈ రెఫరెన్స్ నిలబడదు. కానీ దేవుని రెఫరెన్స్ అలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక్కసారి తప్పు అన్నాడంటే తప్పు, ఒక్కసారి ఒప్పు అన్నాడంటే ఒప్పు, ఒక్కసారి ఆయన నీతిని బట్టి తీర్పు ఇచ్చండి, అది ఎప్పటికీ న్యాయమైన తీర్పే. అది మొన్న న్యాయం అండి, ఇప్పుడు మారిపోయిందంటే కుదరదు. అలా మారిపోయిన తీర్పులు ఉన్నాయి లేదా? సమాజంలో కోకలల తీర్పులు ఉన్నాయి లేవా? లెక్కలేని తీర్పులు ఉన్నాయి లేవా? ఒకప్పుడు 50 ఏళ్ళ క్రితం నీతి వేరు, ఇప్పుడు నీతి వేరు. 50 ఏళ్ళ క్రితం చట్టాలు వేరు, ఇప్పుడు చట్టాలు వేరు. 50 ఏళ్ళ క్రితం మాట్లాడుకునే మోతుబర్ల న్యాయ తీర్పులు వేరు, ఇప్పుడు తీర్పులు వేరు. కానీ దేవుడి తీర్పులు అలా కాదు, ఎప్పటికీ శాశ్వతమైన తీర్పులు ఇస్తాడట. ఆయన నమ్మదగినవాడు. అందుకే అబ్రహాముకి దేవుడు ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు, ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు అని అబ్రహాముకి దేవుడి నేచర్ అర్థమైంది. కాబట్టి దేవుడితో ఒక డిస్కషన్కి వస్తాడు. మీకు తెలుసు కదా ఆ సొదొమ గొమొర్రా విషయం. అబ్రహాం ఎంత వ్యాలిడ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం త్వరగా ఆదికాండము 18వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 25వ వచనం. దుష్టులతో కూడా నీతిమంతుల్ని చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టులతో సమానంగా ఎంచుట
నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా? అక్కడ ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుందని, క్షమించిన ఆర్గ్యుమెంట్ కన్నా డిస్కషన్ జరుగుతుంది. ఏ వట్టినాడు మీరు చూడండి. సర్వలోకానికి చదువుతాడు, తీర్పు తీర్చువాడు న్యాయము చేయడంటే ఏంటి చెప్పండి. నువ్వు ఈ లోకానికి సరి అయిన న్యాయం తీర్చేది నీవే, ఈ లోకానికి సరి అయిన నీతిని జరిగించేది నీవే, సర్వలోకానికి న్యాయం జరిగించే నీవు నీతిమంతుల్ని అనీతిమంతులనవు, అనీతిమంతుల్ని నీతిమంతులనవు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే దేవుడు అని నిన్ను తెలుసుకున్న తర్వాత నాకు బాగా అర్థమైంది కనుక నేను ఒక విషయాన్ని క్లెయిమ్ చేస్తున్నాను. ప్రభువా, అక్కడ ఎవరైనా ఒక 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? లేదా ఏరియాని బట్టి, మెజారిటీ పాపాన్ని బట్టి వాళ్ళతో పాటు కూడా ఈ 50 మందిని చంపేస్తావా? చట్టం రాసుకుంది ఏమన్నా తెలుసా? సరిగ్గా నాకు నెంబర్ గుర్తులేదు కానీ చెప్తున్నాను, నువ్వు చెప్పాలరా అది గుర్తుందో లేదో. 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ చెప్పండి, ఒక నిర్దోషికి చెప్పండి శిక్ష పడకూడదు. అంటే ఈయన రక్షించడానికి వాళ్ళందరిని వదిలేస్తారా? కానీ నా మాట్లాడుతున్నా, ఈయన రక్షించడానికి అందరిని వదిలేస్తారంటే అక్కడ గుర్తుపెట్టుకోండి, అందరిని వదిలేమని కాదు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ఈ 1000 మందిలో ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ 1000 మందితో కలిపి నీతిమంతుని కూడా నలిపేస్తావా? ఈయన రక్షించి ఆ 1000 మందిని నలిపేస్తావా? ఏంటి నీ జస్టిస్ అని అడిగాడు. అబ్రహాం మైండ్ సెట్ మీకు తెలుసు. అక్కడ జరుగుతున్న నెరేషన్ ఏంటో మనకు తెలుసు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, అబ్రహాం అనుకుంటున్నాడు, లోతు వాళ్ళ వైఫ్, ఆయన 2 పిల్లలు, కనీసం వాళ్ళ ఇల్లు ఎవరికైనా, అంటే వ్యాఖ్యానాలు బట్టి చెప్తున్నాను, కొంతమంది ఎవరినైనా ప్రభావితం చేస్తే ఒక 10 మెంబర్స్ ఫామ్ అయి ఉంటే ఖచ్చితంగా 10 మందిని దేవుడు కాపాడతాడేమని బేరసారాలు మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవుడు అన్నాడు. ఈయన బేరసారాలు మాట్లాడకపోయినా, నెంబర్స్ చెప్పకపోయినా, కనీసం అక్కడ 50 మంది కాదు, 10 మంది కాదు, అసలు 2 కూడా లేకపోయినా ఒక్కడున్నా చెప్పండి, ఆ ఒక్కడినే బయటికి తీసుకొస్తాడు. 99 మంది తాట తీస్తాడు. దేవుని యొక్క తీర్పు తీర్చే గుణం అర్థం కాకే చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుడిని ప్రేమామయుడిగానే చూసి కలవరి మీద భూమి మీదకి వచ్చిన దేవుడు, ఆకాశానికి భూమికి మధ్యలో మన కోసం ఏలాడిన దేవుడు ఇంకా నిన్ను శిక్షిస్తాడంటే నువ్వు ఎట్టా నమ్ముతున్నావు కుమారుడా? అందుకే దేవుడు నిన్ను పూర్తిగా క్షమించేశాడు, నువ్వేం చేసినా పర్లేదు అంటున్నారు. అలా ఉందా బైబిల్లో? ఆయన తప్పు అయితే తప్పు అని చెప్తాడు, ఒప్పు అయితే ఒప్పు అని చెప్తాడు, ప్రేమిస్తాడు, తప్పు చేస్తే ద్వేషిస్తాడు, తప్పులు జరిగిస్తూ పోతే చెప్పండి తీర్పు తీరుస్తాడు. ఆయన వ్యక్తిత్వాలు ఎన్నో కొన్ని 100 రెఫరెన్స్ ఉన్నాయి, అవన్నీ నేను తీయట్లేదు కానీ మనకు కావాల్సిన నేను తీస్తున్నాను. 19వ కీర్తన 7వ వచనం నుండి త్వరగా ముగిద్దాం. 19వ కీర్తన 7వ వచనం నుండి. అవి హృదయమును సంతోషపరచును, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, ఆయన కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అదే ఆయన జస్టిస్. ఆయన ఎంత బాగా మాట్లాడుతుంది చూడండి. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం కమాండ్స్ యథార్థమైనది, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం నమ్మదగినది, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం నిర్దోషమైనది, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం నిర్మలమైనది, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం పవిత్రమైనది, నిత్యమైనది, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రపు న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారం కంటే మేలు, బంగారం కంటే కోరతగినవి, అవి జుంటె తేనె దారల కన్నా మధురమైనవి. అవి 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 ఏవి? కమాండ్స్. ధర్మశాస్త్రం అంటే ఈ ధర్మశాస్త్రానికి ఈ మారల్ వాల్యూస్ ఎలా వచ్చాయంటే ఆయనలో ఉన్నాయి గనక అలా చెయ్యొద్దని ఆ గ్రంథంలోనికి ఆయన తీసుకొచ్చాడు. మీకు చాలాసార్లు చెప్పాను, అక్కడ మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ
ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనది అంటున్నాడంటే ధర్మశాస్త్రానికి ఆ లక్షణాలు ఎలా వచ్చినాయి? ఆయనలో ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. ధర్మశాస్త్రం నమ్మదగినదంటే ప్రశ్న అడుగుతున్నాను, ధర్మశాస్త్రం నమ్మకత్వం ఎలా వచ్చింది? ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథంలో నమ్మకత్వాన్ని గురించి రాయించాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడో ధర్మశాస్త్రంలో అదే పెట్టాడు. ఆయన ఏ వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో అదే పెట్టాడు. ఆ 9వ వచనంలో అంటున్నాడు, ఆయన న్యాయ విధులు సత్యమైనవి, కేవలం న్యాయమైనవి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం యాట్రిబ్యూట్స్లో. ఈరోజు మనం నీతిమంతుడు, న్యాయవంతుడు. ఎస్, నేను అడుగుతున్నాను, పేతురు గారు అంటారు ఒక మాట, దేవుడు పక్షపాతముగా తీర్పు తీర్చడు. ఆ మాట ఉంది కదా, చూస్తారు ఒకసారి. మొదటి పేతురు పత్రిక చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి దిద్దు. పక్షపాతం అంటే అరే దావీదు నా ఉద్దేశారుడైన మనుషుడు ఏదో కొంచెం అలా పక్కకి వెళ్ళాడని సర్లే అన్నాడా? అడవిలో నడిపించేశాడు. అరే ఎవరో బయటోడు చేస్తే ఒకలాగా, లోనోడు చేస్తే ఒకలాగా కాదు, దావీదు చేస్తే వదిలేశాడా? దావీదు జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమని తెలుసా? నాతాన ప్రవక్త వచ్చి అడిగాడు, ఒక మాట అడిగాడు. నాతాన ప్రవక్త, అయ్యా మన రాజ్యంలో మన ఇలాకాలో ఒక అన్యాయం జరుగుతుంది అన్నాడు. ఏం అన్యాయం జరుగుతుందంటే, ఒక పేదోడు కూతుర్లకు ఒక గొర్రె పిల్లని మేపుకుంటూ ఉంటే ఆ గొర్రె పిల్లని మేపుకున్నవాడు ఒక బలిసుడు ఆ గొర్రె పిల్లని తినేశాడయ్యా అన్నాడు. వాడికి ఎంతో మంద ఉంది, గొర్రెల మంద. ఆ గొర్రెల మందలో ఏ మందనే తీసుకుని ఆ మందలో ఉన్న గొర్రెని తీసుకుని విందు చేసుకోకుండా కూతుర్లా మేపుకుంటున్న గొర్రె పిల్లని తినేశాడయ్యా అంటే ఎవడాడు అన్నాడు సింహాసనం మీద కూర్చుని. ఎవరు? దావీదు. ఆడెవడో కాదు, ఆడు అన్యాయస్తుడు, జాలి లేనివాడు, కూతురు లాంటి గొర్రెపిల్లని తినేశాడు. దాని విషయంలో మీరు జస్టిస్ ఏం చెప్తారో చెప్పండి, న్యాయము, మీరు నీతి కలిగిన న్యాయం ఏం చెప్తారు చెప్పండి అంటే దావీదు అన్నాడు, ఒకటే న్యాయం, ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు లేచిపోవాలన్నాడు. ఆ మనుష్యుడికి బదిగా ఆ మనుషుడు ఏడవాలన్నాడు. ఆ మనుషుడు జరిగిన ఊరేగింపు ఈ మనుషుడికి జరగాలన్నాడు. ఏ జడ్జిమెంట్ ఇచ్చాడు అదే దావీదుకి జరిగింది. ఆ గొర్రె పిల్లకు బదిగా ఈ గొర్రె పిల్ల పోవాలంటే దావీదు కొడుకులు లైన్గా చచ్చిపోయారు. మీరు చూడండి కావాలంటే. నాతాను ప్రవక్త అన్నాడు, ఎవడో కాదు ఆ మూర్ఖుడు, ఆడెవడో కాదు, నువ్వే, మీరే, ఆ తప్పు చేసింది మీరే. ఆ అమాయకుడు ఎవరో కాదు ఉరియా, ఆ నమ్మిన వ్యక్తి ఎవరో కాదు ఉరియా, వాడి కొంపను నిలువెల్లా మోసం చేసింది ఎవరో కాదు మీరే. ఆ గొర్రె పిల్ల బెచ్చబా, ఆ గొర్రెకి పతిగా గొర్రె అన్నావు కనుక దావీదు కొంపలో జరిగింది తెలుసా? ఈ మాట నేను అంటున్నాను, గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్పిందని చెప్తున్నాను. సొంత అన్నయ్యే సొంత చెల్లి అయిన దాన్ని చేశాడు. దావీదు భార్యల్ని సొంత కొడుకు మిద్దెల మీదకి తీసుకెళ్ళి ఊరంతా చూస్తుండగా, అందరూ చూస్తుండగా ఆ భయంకరమైన సంభోగం అందరికి చూపించాడు. ఎందుకు అంటే దావీదు ఇచ్చుకున్న తీర్పు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఓ మనుష్యుడా నువ్వు అట్టివాడివై ఉండి, ఓ మనుష్యుడా నీవు అలాంటి వాడివై ఉండి ఎదుటివాడికి నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు ఏదైతే తీర్చావో చెప్పండి, సేమ్ అదే స్కేల్ నీకు పెడతా అన్నాడు. ఆడు తప్పు, ఈడు తప్పు, ఆడు కుటుంబం తప్పు, లీడు తప్పు అంటే మొత్తం అంతా కలిపి నువ్వు తప్పురా అంటాడు దేవుడు. గుర్తుపెట్టుకో, మనకి దేవుడు చెప్పింది ఏడు తెలుసా? గుర్తుపెట్టుకోండి, ప్రేమించమన్నాడు, పాపాన్ని ద్వేషించమన్నాడు, దేవుడు భరించమన్నాడు, నీతి కలిగి ఉండమన్నాడు. తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన న్యాయమును బట్టే తీర్పు తెచ్చమన్నాడు. కానీ నువ్వు నీతిమంతుడు అనడానికి నువ్వు ఇవి చేస్తూ ఎదుటోని తప్పులు పడుతూ ఉంటే దేవుడు అన్నాడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తా అన్నాడు. దావీదు మనోడేలే, వదిలేద్దాం అనుకున్నాడా? దావీదే కాదు, అంతకుముందు సౌలు మనరాజేలే, వదిలేద్దాం అనుకున్నాడా? దేశంలో ప్రపంచంలో ఇంత జ్ఞాని ఇంకెవడో లేడు, ఇలాంటి జ్ఞాని పోతే మళ్ళీ రాడు, ఈ జ్ఞానిని నేను ఎట్లా అయినా సరే నిలబెట్టుకోవాలని సొలొమోను వదిలేశాడా? ఒకసారి చెప్పాడు, రెండుసార్లు చెప్పాడు, ఇక వినలేదు, పక్కన కూర్చో అన్నాడు, అంతే. మన దేవుడు గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న ఒకలాగా లోపల ఒకలా చూడు. ఇప్పుడు మనమే మోతిపర్లు అనుకోండి, ఇక్కడ కూర్చున్నాం అనుకోండి,
మనకు వ్యతిరేకంగా మన బయటోడు ఎవడైనా ఆడేదన్నా మిస్టేక్ చేస్తే ఏదో సివిల్ కేసు ఏదో ఒకటి మొత్తం మీద ఫ్యామిలీ విషయం ఏదో చేస్తే ఆడికి న్యాయం ఎలా తీరుస్తామండి? అది చెప్తాను, మళ్ళీ మీరు ఏదో అనుకోకండి. కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్య, ఎంత సీరియస్ జడ్జిమెంట్ ఇస్తామండి? అదే మనోడు చేసాడు అనుకోండి, మంతాళికోడు చేసాడు అనుకోండి, ఏమంటాం? గుండెల్లెట్టు దాచేసుకుంటాం, లోపల కడుపులెట్టు వేసుకుంటాం, ఆ లోపల పెట్టుకుని చెయ్యికి చెయ్యి తీసామను చెప్పండి, ఫైన్ వేసి వదిలేయండి. ఏదో తెలిసి తెలియక, ఎద్దులా ఉన్నాడు తెలిసి తెలియక అని అడుగుతున్నాను. మనోడైతేనేమో సింపతి జడ్జిమెంట్లు, బయటోడైతేనేమో చెప్పండి ఆడి మోయలేనంత బరువైన తీర్పులు. అందుకే పేతురు కూడా అంటున్నాడు, ఆయన పక్షపాతం లేకుండా చెప్పండి తీర్పు తీరుస్తాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఈ అధ్యాయం అప్పుడప్పుడు చదువుకోండి, భయం వేస్తుంది. ఆ అధ్యాయంలో ఒక అధ్యాయం పౌలు గారు ఎలిబ్రేట్ చేశాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక రెఫరెన్స్ తగిలిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడవైనను సరే నిరుత్తుడు అంటే నీ దగ్గర చెప్పుకోదగ్గంత ఆధారాలు సమాధానాలు నువ్వు చెప్పుకోంత క్యాపబిలిటీ నీ దగ్గర లేదు. నువ్వెవడవైనను సరే దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించి అట్టి కార్యములు చేయవానికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు కొంత సమయం దేవుడు నీకు ప్రేరణ ఇస్తున్నాడని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలమిచ్చును. వీలైతే హైదరాబాద్లో ఈ సమ్మర్ సెమినార్ ఒకటి జరుగుతుంది. వంశాన్న గారు చెప్తారా సెమినారు, మీరు వీలైతే సెమినార్కి అటెండ్ అవ్వండి, లేకపోతే లైవ్ ఫాలో అవ్వండి. పూర్తిగా రోమపత్రిక వివరణ చెప్తున్నారు, వినండి. రోమపత్రిక జస్టిస్ ఎలా ఉంటుందో, రోమపత్రికలో ఆయన న్యాయ తీర్పులో మనుషుల్ని ఎలా క్షమించాడో చాలా విషయాలు ఆయన చెప్పబోతున్నాడు. వీలైతే ఫాలో అవ్వండి. రోమపత్రికలో పౌలు గారు దేవుని యొక్క ఆర్గ్యుమెంట్ తెర మీద తీసుకొస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇది ఆయన అంటున్నాడు, ఆయన న్యాయవంతుడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన బైబిల్ ముందు పెట్టుకుని, ఆయన గ్రంథాన్ని ముందు పెట్టుకుని, ఆయన వాక్యాలు ముందు పెట్టుకుని అందరికీ రెఫరెన్స్తో తీర్పులు తీరుస్తూ కూర్చుంటే దేవుడు అంటున్నాడు, నా వాక్యాలతో నువ్వు ఎంతమందికి తీర్పులు తీర్చినా నువ్వు తప్పించుకుంటావని ఎలా అనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? అది కాదు ప్రభువా, నా కొరకు సిలువ వేయబడ్డాడు నీ కుమారుడు, నా కొరకు క్షమాపణ కొరకు రక్తం కార్చాడు, ఇంకా నన్ను శిక్షిస్తావంటే దేవుడు అన్నాడు, ఇచ్చిన నీతిని నిలబెట్టుకుని వణుకుతో భయంతో ఆ రక్షణ కొనసాగించకపోతే, సత్క్రియలు ఓపికతో చేయకపోతే, భయం ఉందని చేయకపోతే, సత్క్రియలు చేయని వానికి వాని క్రియ చొప్పున ఏం చేస్తారు చెప్పండి? ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అంటున్నాడు, తీర్పు తీర్చి మనుషుడా, దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావు, ఎదుటోళ్ళకి ఏం చేస్తావో నీకు అదే చేస్తాను. నువ్వు ఎదుటోళ్ళకి ఏం చేస్తావు నీకు అదే చేస్తాను. ఎదుటోళ్ళ కుటుంబాలకు పేర్లు పెట్టావో నీ కుటుంబానికి పేర్లు పెడతాను. ఎదుటోడు అందానికి పేర్లు పెట్టావో నీ అందానికి పేర్లు పెడతాను. ఎదుటోళ్ళ పిల్లల మీద నిందలేస్తావో నీ పిల్లల మీద నిందలేస్తాను. ఎదుటోడికి ఏ కొరత కొలుస్తావో నీకు అదే కొరత కొలుస్తాను. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి తెచ్చి పెడతాను. ఇలాంటి తీర్పులు చరిత్రలో దేవుడు తీసాడంటే లెక్కలేనవి తీర్చాడు.
మర్చికోడు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 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 మీకు తెలుసు, మొదటి వచనం. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయముకి నిమ్మని అడిగను. అందుకు నాబోతు, నా పిత్రార్జితం నీకు ఇచ్చుటకు నాకెంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకియ్యనని యెజ్రెయేలుడైన నాబోతు నాతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతు ముడుచుకున్న వాడై కోపంతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చెయ్యడు. ఒక ఆడంగాడు, ఆడవాళ్ళు కోపం ఇచ్చాడు, పోయాడట. ఎందుకు పోయేవారంటే సివిల్ కేసు, అది కోర్టులో మాట్లాడుకునేది ఒక సివిల్ కేసు, ల్యాండ్ ఇష్యూ. ఒక సివిల్ కేసు విషయంలోనంట వీడి నగరను ఆనుకుని ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట దేనికంటే పండే ద్రాక్ష తోటను తీసేసి కూర మొక్కలు వేసుకుంటారంట. ఎవరు? మొక్కలు పెట్టుకుని నర్సరీ మెయింటైన్ చేసి నడుతాను. ఇవన్నీ ఆడవాళ్ళ పనులండి. వీడికి ఎందుకంటే అన్నీ. ఈ మధ్యకాలంలో కొంతమంది మీరు చూసారా, 4 బెండకాయ మొక్కలు వేసుకుని ఆ బెండకాయ మొక్కలకు ఒక రీలు, నేనే వేసాను ఈ బెండకాయ మొక్క. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎలా ఉంది ఫ్రెండ్స్? చెప్పండి, కామెంట్ చేయండి. బెండకాయలాగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఈ వంకాయలు నేనే పండించాను, ఎలా ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్? ఈ మధ్య ఎక్కువైపోయి నువ్వు వంకాయలు పండించుకో, వండుకో, మాకు ఎందుకయ్యి ఇవన్నీ చూపిస్తున్నా. ఈ బెండకాయల కూరగాయల కోసం గొడవెట్టుకుంటున్నాడంటే ఎవరు? నీకు నిజంగానే కూరలు పండించుకోవాలనుకుంటే ఇంకో ఎకరంలో పండించుకో. నీకేం తక్కువైపోయినాయి భూములు? నీకు భూములు తక్కువైనాయి. సివిల్ కేసు విషయంలో అంత అన్యాయం చేస్తున్నారు చూడండి. ఒక ల్యాండ్ కబ్జా విషయంలో, ఇది కబ్జా. భూములు కబ్జాలు చేసి అందలాలు కడుతున్నా ఎవడన్నా బాగుపడిపోతారు అనుకుంటున్నారా? ఇది చరిత్రలో రక్తపు డాగు లాంటి తీర్పు. మళ్ళీ చెప్తున్నాను నేను. పక్కోడు భూమి జానా లాగేసి, ఈడి భూమి జానా లాగేసి, ఆ డబ్బు లాగేసి, ఇక్కడ భూమి కొనేసి, అది కొనేసి, ఇది కొనేసి, మొత్తం మీద పోగే చేస్తే బాగుపడతారు. సివిల్ కేసు విషయాలు కూడా దేవుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటాడంటే ఎస్, సివిల్ కేసు విషయాలు కూడా దేవుడు సీరియస్ అవుతాడు. సెక్సువల్ క్రైమ్ విషయాల్లో సీరియస్ అవుతాడు, సివిల్ కేసులో సీరియస్ అవుతాడు. ఆయన ఈ జడ్జిమెంట్ ఆయన దగ్గర తేలదన్నాక లేదు, అన్ని జడ్జిమెంట్లు ఆయన దగ్గర తేలుతాయి. ఎవడికి వేయాల్సిన తక్కిడి చెప్పండి వాడికేస్తాడు. ఈ న్యాయ దేవతకు నువ్వు రెబ్బన కట్టొచ్చేమో కానీ ఆయన కళ్ళకి రెబ్బన కాదు కదా, దుప్పట కాదు కదా, నువ్వేది అడ్డెట్ట లేవు. ఆయన కంటికి అన్నీ కనబడతాయి, సూక్ష్మమైన విషయాలు. నీ పర్సనల్ టాక్స్ కూడా ఆయనకి తెలుసు. మాట్లాడుతున్నాడు, మూతి ముడుచుకున్నాడట. ఎవరంటే మూతి ముడుచుకోవడం ఏంటండి? వెళ్ళిపోయాడట. మొహం ఎలా పెట్టుకుని అయాలు భోజనం చేయలేదట, మంచం అయిపోయాడట. ఈడు మగోడు. ఇలాగెవరు కోపగించాలి? ఆవిడుంది ఎవరు చెప్పండి? యెజబెలు కోపగించాలి, యెజబెలు మంచం ఎక్కాలి, యెజబెలు అన్నం తినకుండా ఉండాలి. అప్పుడు మగోడు కనుక సర్లేవే ఏదో తేలుతారా అని ఈడు బతిమలాడాలి. కానీ ఈడు కోపం ఎత్తే ఎవరు బతిమలాడారట? లెగండి అందంట. ఎవరు? లెగండి అందంట. నేను లెగను అన్నాడంట ఈడు. అందుకే అన్న అలా ఆడించేసింది ఎవరిని? చరిత్రలో ఆడంగోడు ఎవడన్నా ఉన్నాడంటే ఆహాబు కాడు. ఆ ఆహాబుగా ఆడించిన ఆడది ఎవరైనా ఉందంటే చెప్పండి, యెజబెల్. నీకు ఆ భూమి కావాలా? నాకు ఆ భూమి కావాలి, నేను మొక్కలు వేసుకోవాలి, బెండకాయ మొక్కలు అయ్యా అన్నాడు వీడు. డోంట్ వరీ మై ఓన్ అన్నది ఎవరు చెప్పండి? నేను చూసుకుంటా. కిందికి అంతటా తన భార్య యెజబెల్ వచ్చి, ఆ పేరింటేనే అదోలా ఉంటుందండి. యెజబెల్ వచ్చి, నువ్వు మూత ముడుచుకుని వాడివై భోజనం చేయకుందువని ఏమని అతన్ని అడగగా అతడు ఆమె ఇట్లను, నీ ద్రాక్ష తోటని క్రయముకు నాకు ఇమ్ము, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. యెజ్రెయేలు నాబోతు నేను చెప్పగా అతడు
అందుకు అతని భార్య అయిన యెజబెల్, ఇశ్రాయేలులో నువ్వు రాజ్యపాలన చేయుచున్నావు. చూసారు ఏమంటుందో? అలాంటి మాటలు చెప్తుంది చూడండి. నువ్వు రాజువా, పోస్ట్ మ్యాన్ గడవా? నువ్వు కోపం పెంచడం ఏంటి? నువ్వు కింగ్ అయితే ఆడిని అడిగేదేంటి? రూల్స్ మార్చలాగే భూమి అన్నదంట. నేను అడుగుతున్నాను, మొన్నటి వరకు ఈ భూమి వైపుకు చూడలేడు, ఇప్పుడు ఈ భూమి లాగేయడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు? ఈడి పార్టీ గెలిచింది. నా మాట్లాడుతుందా? పవర్ వస్తే పేదోళ్ళని తొక్కేస్తారు, పవర్ వస్తే పేదోళ్ళు భూమి లాగేస్తారు, పవర్ వస్తే మళ్ళీ చెప్తాను పేదోళ్ళు సెంటిమెంట్ ల్యాండ్స్ కూడా లాగేసే ప్రయత్నం చేస్తారు. ఏంటి, ఎక్కడ? నన్ను అడగండి, మీరు చూడండి కావాలంటే. జరుగుతున్న విషయాలు చరిత్రలో సివిల్ కేసు దేవుడు చూస్తాడంటే చూస్తాడు. నీతిమంతులు భూములు లాక్కుంటే దేవుడు చూస్తాడంటే చూస్తాడు. చూస్తాడు 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 చూస్తాడు. మరి మూట కట్టుకోవాలి కదండి ఇలా కొంచెం. అదే ఆ పాప మూట కట్టుకోవాలిగా, ఆకు పండాలిగా, అది రాలాలంటే పండాలిగా. దానికి టైం ఇస్తాడు, స్పేస్ ఇస్తాడు, చైన్ ఇస్తాడు, చైన్ ఇస్తాడు, చైన్ ఇస్తాడు. పండిన ఆకు ఖచ్చితంగా రాల్చేస్తాడు. మూట కట్టిన పాపాన్ని నిలువెల్లా పైకెక్కి తొక్కేస్తాడు. అప్పటి వరకు ఈ లోపల ఇలా ఎగురుతారు ఇలా. అలా ఆవిడందంట, నువ్వు పోస్ట్ మ్యాన్ గడవా, పవర్లో ఉన్న వాడవా అని అడిగిందంట. వెంటనే ఆవిడ చూడండి, వెంటనే లేచి అలా ఆవిడ చెప్తే చాలా బూస్ట్లాగా వచ్చేసి లేచి భోజనం చేసి మనసులో సంతోషం ఉందంట. ఆవిడ మాటకి సంతోషం వస్తుందంటే వీడికి అర్థమైపోయింది స్టోరీ అంతా. పవర్ ఉంది మన దగ్గర, మన దగ్గర పవర్ ఉంది, మనం ఏమైనా చేయించాను. కానీ నేను యెజ్రెయేలు నాబోతు దాక్షతోటి నీకు ఇచ్చిద్దనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి కొత్త శాసనం, చట్టాలు మార్చేస్తారు, సెక్షన్లు మార్చేస్తారు, ఫైనల్ సెక్షన్ తెచ్చేస్తారు, కొత్త జీవోలు తెచ్చేస్తారు, ఏదన్నా ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే పవర్ ఉంది. ఆ చేసి తాకీదులు రాయించి చెప్పండి అతని ముద్రతో. మళ్ళీ చూడండి, అతని ముద్రలతో అంటే అవసరమైతే లింక్ డాక్యుమెంట్లు వచ్చేస్తాయి, అవసరమైతే పాత డాక్యుమెంట్లు కూడా తిరగడిపోతాయి. ఇప్పుడు ఎవరెవరికి జప్తు చేయబడింది అన్నీ వచ్చేస్తాయి. అంటే డాక్యుమెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ రాయించి అతని చేతే చెప్పండి అతని పేరుటే తాకీదు రాయించి అతని ముద్ర ముద్రించి తాకీదు నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులు పంపారు. అంటే లేపే ముందు మళ్ళీ ఎక్కడ పంపుతున్నారు? పెద్దలు. పోలీసులకు ఒక లెటర్ ఇచ్చి, అదే ఈ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిన తెలుస్తుంది, వాళ్ళకు ఒక కాపీ, వీళ్ళకి ఒక కాపీ, రెవెన్యూకి ఒక కాపీ, మున్సిపాలిటీకి ఒక కాపీ, కలెక్టర్ గారికి ఒక కాపీ, సిఏ గారికి ఒక కాపీ, చెప్పండి డిఎస్పీ గారికి ఒక కాపీ. ఇలా కాపీలన్నీ ఇచ్చి మేము ముందే మీకు ఇంటిమేషన్ ఇచ్చాం, మేము ఇంటిమేషన్ లేకుండా చేసామా? ఇంటిమేషన్ ఇచ్చే ఈ కుక్క రాజకీయాలు ఇప్పుడు కదండి, అప్పుడే జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కక్కుర్తి రాజకీయాలు ఇప్పుడే కదా, అప్పుడే జరిగాయి. ఎంత అన్యాయంగా అతని డాక్యుమెంట్ తిరిగేసేయడం ఏంటి, అతనికి సంబంధం లేకుండా అతని పేరే రాసేయడం ఏంటి, అతని ఎంక్వైరీ చేయకుండా అతని ముద్ర, ఆయన ముద్రలు వేసేయడం ఏంటి, ఆయన స్టాంపులు వేసేయడం ఏంటి. అది 100 రూపాయల స్టాంపు, 200 రూపాయల స్టాంపు ఇప్పుడు మనకి, ఆ రోజుల్లోనే స్టాంపులు వేసేయడం ఏంటి, ఆయన జప్తు చేయడం ఏంటి. ఇతనికి ఇన్ఫర్మేషన్ ముందు ఈయనకి ఇవ్వకుండా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏమంటున్నారట, ఇన్ఫర్మేషన్ సాక్షులను ప్రవేశపెట్టారు. ఎవరిని చిన్నవాళ్ళని కాదు చెప్పండి, అందరూ పెద్ద పెద్ద సామంతులందరినీ ప్రవేశపెట్టి ఆ తాకీదులో రాయించినదేమనగా ఉపవాస దినం జరగవలనని. మీకు అన్ని మ్యాచ్ అయిపోతున్నాయి ఏటో. ఉపవాస దినం జరగవలనని మీరు చాటించి నాబోతుని జనుదుల ఎదుట నిలబెట్టి, చూసారా, సమరుడు ఏర్పాటు చేశారట, దొమ్మిగా లేపేద్దామని. అప్పటి నుంచి భయంకరమైన క్రైమ్ స్టోరీస్ ఉన్నాయండి. ఉపవాస దినం అంటే ఒక ఫెస్టివల్ స్టార్ట్ చేయండి రా, ఆ ఫెస్టివల్లో ఎవడైతే అడ్డొచ్చాడో చెప్పండి ఆయన తీసేయండి రా అన్నారంట. కిందికి నీవు దేవుణ్ణి రాజుని దూషించవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషుల్ని సిద్ధపడతారు. అందుకో చూసారా, మళ్ళీ బాగా వినండి, మీకు అర్థమవుతుందో లేదో. వాళ్ళు డైరెక్ట్ గొడవాడకుండా ఎవరి పేరు తెస్తున్నారు? దేవుడు. దేవుని దూషించారు, దేవుని దూషిస్తున్నారు, దేవుని దూషిస్తున్నారు, దేవుని కార్యాన్ని అడ్డగిస్తున్నారు, దేవుని దూషిస్తున్నారు. అంటే ఆ రోజు నుంచి కూడా దేవుణ్ణి అడ్డెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు. ఇది లోకానికి నిజంగానే ఈ సోషల్ మీడియా అంటే అంటుంది కదా, చూసిందొకటి చెప్పేదొకటి, జరిగిందొకటి జరిగినట్టు చూపించేదొకటి.
సోషల్ మీడియాలో కూడా ఎలా ఉంటుంది తెలుసా? అవునా, దేవుని దూషించాడా, దేవుని దూషించాడే, మన దేవుణ్ణి దూషించాడు. ఎలా వెళ్తాడాడు? ఈ రూట్లోనే వెళ్తాడాడు. ఎలాగ వెళ్తాడా? వెళ్తున్నాడే. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది? అన్నాడు మన దేవుణ్ణి. చూసారా, విషయం పెద్దదైపోవడానికి ఎవరి పేరు చొప్పిస్తున్నాడండి వాడు, పనికిమాలోడు, ఆహాబుగాడు? దేవుడి పేరు. అది కావాలని ఫెస్టివల్ డే పెట్టాడు, కావాలని ఆ రోజు ఎంచుకున్నాడు. ఆ రోజు దేవుణ్ణి దూషిస్తున్నాను కానీ ఈ సామాన్య జనులందరికీ ఇటెక్కిపోద్ది. దేవుని దూషిస్తున్నాను కానీ సామాన్య జనులు దూషిస్తున్నారని వెంటనే రాజును దూషిస్తున్నాడు, దేవుని దూషిస్తున్నాడని అతని మీద సాక్ష్యం పలుకుటకి ఎవరండి ఎల్లో? ఆవిడ చూడండి, ఎవరండి ఎల్లో? పనికి మాలినోళ్ళు పని ఏముందండి? వాళ్ళు పనికి మాలినోళ్ళు కాబట్టి ఇంకా పని లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ పనికి మాలినోళ్ళు ఎరా అలా చేశాడంటే, అవునయ్య గారు మా కాళ్ళ ముందే అలా వెళ్ళాడండి, ఆ ఇల్లు అదిగో చెయ్యరు కూడా ఏంటండి దేవుడి దాడు, మేమే చూసామండి అయ్యగారు అండి, అప్పుడే గడ్డి కోసుకుని వచ్చానండి నేను అన్నాడు. పనికి మాలినోడు ఈడు ఎవర్రా అంటే మళ్ళీ ఆ పేటలో ఉన్నాడే. ఇంకా పేట అంటే ఏంటని అడగండి నన్ను. సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు నడుతున్న సహోదరులు, ఈ మాటని అనకూడదు. జాతి గౌరవం, పేద గౌరవం ఏమీ లేని పనికి మాలిన గాలెదలు, సారా ప్యాకెట్కి, బ్రాందీ కాయలకి, నోట్లకి పడిపోయే గాలెదలు ఉంటారే. ఈ గాలెదలు ఎవరి మీద సాక్ష్యం చెప్పారంటే, వీడితో తెల్లారితే బతికే పక్కోడు అమాయకుడి మీద సాక్ష్యం చెప్పారండి. అయినండి, అవునండి అయ్యగారండి వెళ్ళాడండి, అసలు మంచోడు కదండి వాడు అన్నారంట. చెప్పేసరి పనికి మాలిన సాక్ష్యాలు. ఆ ఇద్దరు మనుషుల్ని సిద్ధపరచుడు, తీర్పైన మీదట అతను బయటికి తీసుకుని పోయి, చూడండి, డైరెక్ట్ సివిల్ కేసులో వాళ్ళ భూమి లాగేసుకుంటున్నట్టు కనబడుతున్నారా? నా మాట మీకు అర్థమవుతలేదు. వాళ్ళు డైరెక్ట్గా ఫైట్ చేస్తున్నారా, మరొక స్టోరీ క్రియేట్ చేసి ఇండైరెక్ట్గా లేపేస్తున్నారు? చెప్పండి. అది అంటే ఈ మనిషి ఏంటంటే, ఈ మనిషి ఉన్నాడు కాబట్టి భూమి నాది, మా పితరులు, మా తాత మా అయ్య దగ్గర నుంచి మాకు ఇలా కంటిన్యూ అవుతుందండి, ఇది మాకు లెగసీగా వచ్చిన భూమి అండి, ఇది మేము వదిలేసుకుందామండి, కాకపోతే మా తండ్రి కొన్న సెంటిమెంట్ ల్యాండ్ అంటే మేము ఇవ్వలేమండి, మా పిత్రార్జితం ఇవ్వలేము, ఇది మా లెగసీ కదని చెబితే, ఈ లెగసీయే లేకుండా చేసిన పని ఏంటి తెలుసా? ఆయన లేపెత్తే ఇంకా అడిగేవాడు ఎవడు ఉంటాడు? మళ్ళీ అర్థమైందా? అతను లేపంటే భూమి లాక్కోవడానికి ఫెస్టివల్ పెట్టారు, భూమి లాక్కోవడానికి దేవుడి పేరు ముందు పెట్టారు, భూమి లాక్కోవడానికి రాజునంటే అవసరమైతే మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని దూషిస్తున్నారంటారు. ఏదంటే స్టోరీ క్రియేట్ చేస్తారు, చట్టం క్రియేట్ చేస్తారు. ఈయన తీసుకెళ్ళి చట్ట ప్రకారం చెప్పండి చంపేయండి అన్నారు. ఇదంతా దేనికోసం అండి? ముఖ్య అంశాలంటే దేనికోసం చెప్పండి? ల్యాండ్ కోసం. లాగేశారు, అమాయకుని చంపేశారు, అయిపోయింది అనుకున్నారు. అతని పట్నపు పెద్దల, పట్నమును నివసించు సామంతులు యెజబెలుకు తమ పంపిన తాకీదు ప్రకారం, వీళ్ళ పేరుకే పెద్దలు, ఆ పెద్దరికం ఎప్పుడూ వీళ్ళకి చూపించలేదు. ఆ పట్టణపు పెద్దలు, టౌన్లో ఫేమస్ ఎవరైతే ఉన్నారో, జస్టిస్ మాట్లాడే న్యాయవంతులందరూ ఆ తాకీదు అంటే ఇంకా ఆ తాకీదులు ఏముందో అది చదివేశారు, అంతే. ఏది ఉందో అది మాట్లాడేస్తారు. ఎట్లనగా వారు ఉపవాస దినం సాటించి నాబోతు ప్రజల ఎదురు నిలబెట్టి, ఎంత దారుణం అండి, ఒక అమాయకుడిని నిలబెట్టి ప్రజలందరూ చూస్తుండగా, ఈ జడ్జిమెంట్లు అందరూ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఈ న్యాయకోవిధులు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి ఆ నిలబెట్టి జనులందరూ చూస్తుండగా, ఆ పనికి మాలిన ఇద్దరు మనుషులను సమాజంలో ప్రవేశపెట్టి అతను ఎదుట కూర్చోబెట్టి, నాబోతు దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా, పట్నము బయటికి అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టి, నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనని వారి యెజబెలుకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాడు కనుక నువ్వు లేచి యెజ్రెయుడైన నాబోతు క్రయమునకు ఇవ్వాల నల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోమని ఆహాబుతో చెప్పగా, నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి యెజ్రెయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని. బాగుండి, వీళ్ళు బయటికి రాలేదండి, సీన్లోకి రాలేదు. వీళ్ళు సీన్లో ఎవరు? రాజు రాలేదు. రాజు భార్య జస్ట్ లెటర్ పంపించారు. ఆ ఒక్క లెటర్ కాల్తో ఏమైపోయింది చెప్పండి? దొమ్మిలో కొట్టి చంపేశారు. వాళ్ళ చేతులకి ఏమంటుకోలేదు అనుకున్నారు తెలుసా? మట్టి అంటుకోలేదు అనుకున్నారు. కానీ గమనించాల్సింది చెప్తున్నా, వాళ్ళకి మట్టి అంటుకోలేదు కానీ
నాబోతు రక్తం అంటుకుంది. వాళ్ళకి మట్టి అంటుకోలేదు అనుకున్న కాదు, ఆ కుటుంబానికి రక్తం అంటుకుంది. ఆ రక్తం ఘోషించింది. ఏబేలు రక్తం కయ్యేని మీద ఘోషించింది అన్నది ఎంత వాస్తవమో, నాబోతు రక్తం ఆ కుటుంబం మీద ఘోషిస్తుంది. అన్యాయం, 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 అన్యాయం. సర్వోన్నతుడా, దేవుడా, సర్వలోకానికి తీర్పు తీర్చున్నాదుడా, మా కుటుంబానికి అన్యాయం జరిగింది, నా జీవితానికి నిలువెల్లా అన్యాయం జరిగింది, న్యాయం తీర్చు దేవుడా, నాకు న్యాయం తీర్చనగానే దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. అందుకే కొంతమంది, ఒరే నీకంత బలం మాకు లేదు, నీకంత నోరు మాకు లేదు, నీలాగా మేము రోడ్ల మీదకి వచ్చి గొడవాళ్ళం, కానీ ఒక పని చేస్తున్నావురా, ఏం జరిగిన దేవునికి ఆ ఒక్క మాటసాలాడు మటాస్ అయిపోవడం గుర్తుపెట్టుకోండి. నేను దేవునికి అప్పగించేస్తున్నాను అన్నదే ప్రమాదం. రారా చూసుకుందామంటే ఏముండదు, ఆడదో నీదో తేలిపోద్ది ఇక్కడ. కానీ దేవుడికి అప్పగించానని ఎవడన్నా సైలెంట్ అయిపోయాడో, రిస్క్ జోన్లో పడిపోయాను మాత్రం మర్చిపోకు. నాబోతు ఫైట్ చేసేంత బలం లేదు, నాబోతు గొడవ చేసేంత నోరు లేదు, నాబోతుకి సర్కిల్ లేదు, నాబోతుకి పెద్ద పెద్దోళ్ళు ఎవరో తెలియదు, నాబోతు తరపు మాట్లాడే జడ్జిలు ఎవరు లేరు. అమాయకంగా కేవలం తన తండ్రి భూమి కోసం అన్యాయంగా చనిపోయిన ఒక పేదోడి జీవిత గాథ. వెంటనే బిర్యానీ వండేసుకుని ఉంటారు. ఆ రోజు కొంతమంది ఉంటారండి, ఎదుటోళ్ళు పాడైపోతున్నారంటే వాళ్ళకి ఎంత సంతోషం. ఆ రోజు వాళ్ళకి 2 సెలైన్లు ఎక్కించేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఇలాగే అంటే అలా జరిగిందంట కదా ఆడికి. ఎందుకు ఈరోజు చాలా నాకు ఉత్సాహంగా ఉందంటాడు. ఎందుకు ఆడు పాడైపోతున్నాడని. ఎదుటోడు పాడైపోతున్నాడంటే నీకు సెలైన్లు ఎక్కించేసుకున్నట్టు ఉంటుంది. ఇంకా చెప్పండి, ఏదో నీకు ఎనర్జీ, కొత్త ఎనర్జీ. అంటే కొంతమందికి రక్తంలో, వాళ్ళ గుండెలో, వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఎదుటోళ్ళు పాడైపోవాలని కోరుకుంటారండి. వాళ్ళ సీన్లోకి రారు, సీన్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ తెర మీదకి రారు, తెర వెనుకుంటారు. ఇవన్నీ ముందు చేస్తారు. కానీ దేవుడు ఎలా చెప్పినా, తెర బయట ఉన్నవాడిని లాగుతాడు, తెర వెనకున్నవాడిని లాగుతాడు. ఎవడెవడైతే ఈ అమాయకుని చంపాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పండి, రోడ్డు మీద నిలబెట్టి ఊరేగించేస్తాడు. ఎక్కడ రక్తం ఒలిగిపోయిందో అక్కడ జడ్జిమెంట్ దేవుడు వెంటనే ప్రాఫిట్ని పంపాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రెబల్ ప్రాఫిట్ ఉన్నాడు అక్కడ, ఏలియా. అప్పుడు యెహోవాకు స్పీడ్ అయిన ఏలియాకు ప్రత్యక్షమై, ఎల్లో ఏలియా, ఏం భయపడకండి, నువ్వు చెప్పు, నువ్వు లేచి సోమ్రోన్లో ఉన్న ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబుని ఎదుర్కొంటూ బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు మళ్ళీ ఎక్కడ ఉన్న బయలు అక్కడ ఆ తోటలో తిరుగుతున్నాడు. సరిగ్గా ఆ తోటలో ఉండగానే నువ్వు వెళ్ళాలి. నువ్వు అతను చూసి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు రాళ్ళ చేత కొడితే నాబోతు రక్తాన్ని కుక్కల నాకాయో ఆ స్థలమందే నీ రక్తమును నిజముగా నాకునని నాబోతుకి చెప్పును. స్టోరీ అంతా క్రియేట్ చేసింది ఎవరు? యెజబెలు. స్టోరీ వెనకాల దాక్కున్నది ఎవరు చెప్పండి? ఆహాబు. అసలు కథనం అంతా నడిపించింది ఎవరు? యెజబెలు. కానీ దేవుడు ఎవరిని సీన్లోకి లాగుతున్నాడు? కథ అంతా ఆవిడ నడిపించినా కథకు నువ్వు ఓటేసావు కదరా అన్నాడు. గుర్తెట్టుకోండి. అంటే ఆడిని వదలడు చెప్పండి, ఈయన్ని వదలడు, ఆమెనే వదలలేదు చెప్పండి, ఇతడినే వదలలేదు. ఏమైంది అంటున్నాడు, ఎక్కడ కుక్కల రక్తం నాకయో అక్కడే రక్తం నాకు ఇస్తా, ఎక్కడ అమాయకుని చేశాడో అక్కడే మిమ్మల్ని అమాయకుని చేస్తా, ఎక్కడ మీరు తొక్కేయాలని చూస్తారో అక్కడే ఆ భూమిలో మిమ్మల్ని తొక్కి పడేస్తానన్నాడు. ఇది నా జస్టిస్. రాసి పెట్టుకోమని చెప్తున్నాను. ఆహాబు రాసి పెట్టుకో, ఇది జరుగుద్ది. మన దేవుడు నరకంలో వేస్తాడనేది ఎంత వాస్తవమో, ఈ మాట మీకు ఎలా ఉందో మీ గుండెలను గుద్దేయాలని చెప్తున్నాను. నరకంలో వేస్తాడన్నది ఎంత వాస్తవమో, భూమి మీద ఉండగానే మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఆడించాలో అంత ఆట ఆడించేస్తాడు. ఎక్కడా కొడతాడో చెప్పండి, అక్కడ కొడతాడు. ఎక్కడ మారే వరకు కొడతాడు, మారకపోతే ఇంకా లేకుండా శాశ్వతంగా నరకంలో వేసి తొక్కేస్తాడు.
నాబాతుగాడికి చెప్పాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. వెంటనే ఏమైంది తర్వాత మీరు చూడండి, ఆ అధ్యాయం అలా తిరిగేసుకుంటూ వెళ్తే రాజు దొరికేశాడు. రామత్ గిలాద్ దగ్గరికి పోయినప్పుడు రాజు దొరికేశాడు. రాజు ఒకడు వచ్చాడు, వాడిని లాక్కుని పోయాడు. అతను పెద్ద పెద్ద కేకలు వేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం. దేవుడు 10 సంవత్సరాలు దాటేసిన, 100 సంవత్సరాలు దాటేసిన తాను ఇచ్చిన జడ్జిమెంట్ జరిగించక మానడు అనడానికి ఎంత ఖచ్చితమైన ఆధారాలతో దేవుడు తీర్పు తీరుస్తున్నారు మీరు చూడండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం నుండి ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే 30వ వచనం నుండి, యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలుకు వినబడను గనక ఆమె తన ముఖముకు రంగు పూసుకొని శిరోభూషములు ధరించుకొని కిటికీలో కనబడుతుంది. ఇది ఒక సానికొంప, వేశ్య రెడీ అయిందట. అంతా రాసుకుందట ముఖానికి పేడ. ఆ పేడంతా రాసుకుని లిప్టిక్లు పెట్టుకుని ఏంటా అవి ఉంటాయి కదా పాపిడి పిల్లలు, సెవిలీలు, చెత్త చెదారం, వడ్డానం, ఇదంతా వేసుకుని చచ్చిపోయే ముందు కళ, సావు కళ. ఈ సావు కళకి రెడీ అవుతుంది, మొత్తం అయిపోతుంది. ఇవిడికి ఎవరో స్నానం చేయకూడదు, ఇవిడే చేసింది రెడీగా స్నానం. శవానికి స్నానం చేయించాలి కదా మరి, బొట్టు గిట్టు అన్నీ పెట్టలుగా పెట్టుకుంది రెడీగా. దేవుడు పెట్టించాడు. ఏం జరుగుతుంది? తన ముఖానికి రంగు పూసుకొని శిరోభూషములు ధరించుకొని కిటికీలో కనిపెట్టుకొని చుండగా ఎవరి కోసం? నీ సావు కోసం కనిపెడుతున్నావు. యెహోవా వచ్చాడు, ఫైర్ మ్యాన్, గుమ్మముల ద్వారా ప్రవేశించి ఆమె అతన్ని చూసి నీ యజమాన్ని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీకు సమాధానంగా వచ్చుచున్నావని అడగగా అతడు తలెత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమందున్న వారు ఎవరని 2-3 పరిచయ అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమందున్న వారు ఎవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసి దీని క్రింద పడవేడని అతడు చెప్పగా, బాగుండి, ఏ 2-3 సాక్ష్యాల మీద అక్కడ మనిషిని పడగొట్టి చెడగొట్టే రక్తం కారించారో అదే కిటికీల్లో ఆ మనిషి ఆ ఊర్లో కనిపెడుతూ ఉండగా ఆ మనుషులు చూస్తుండగా ఈ మనోడు తెల్లని గుర్రం వేసుకుని వచ్చి కిటికీ వైపు చూసి యెహూ చూసి అన్నాడట, ఏయ్ నా పక్షాన్ని నిలబడేది ఎవడు రానగానే వీళ్ళకి టెర్రర్ స్టార్ట్ అయిపోయింది. ఆజ్ఞాపిస్తున్నాను, ఆ ముఖమంతా అలంకరించుకుని ఆ పనికి మళ్ళీ దాని కిటికీలోంచి కిందకి ఏంటండి అన్నాడు. ఏ 2 పేర్ల మీద అయితే ఆ మనిషిని చంపేశారో సేమ్ ఇప్పుడు మళ్ళీ సీన్లోకి దేవుడు చెప్పండి మళ్ళీ 2-3 తెచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనం మర్చిపోతామండి ఏం చేస్తాము, కానీ ఆయన మర్చిపోవడం. నువ్వు ఎదుటోళ్ళని చూసి తుమ్మితే నిన్ను మళ్ళీ తుమ్మిస్తాడు, గుర్తుపెట్టుకో. మీకు వీలైతే మత్తయి సువార్త వివరణ చెప్తున్నా వినండి. యోధాకి దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. యోసేపుకి ఏం చేస్తాడో సేమ్ అదే యోధా లైఫ్ స్టోరీ జరుగుతుంది. మీరు చూడండి కావాలంటే. ఏదైతే చేశాడో అదే జరుగుతుంది. ఎవరిని అయిపోయిన తర్వాత వీలైతే అది మాట్లాడదాం. ఒకసారి మీరు కింద చూడండి. దీని క్రిందకి పడదోయడనగానే అతను చెప్పగా దాని క్రిందకి పడదోస్తున్నందున దాని రక్తము కొంత గోడల మీద గుర్రాల మీద చిందెను, మరియు గుర్రాల చేత దాన్ని త్రొక్కించిన. ఎంత దారుణమైన సావండి. నువ్వు రాళ్ళ చేత కొట్టించావు, అదే రాళ్ళ మీద పైనుండి నేను కిందకి పడేశాను. రాళ్ళ దెబ్బల చేత రక్తాన్ని సిందించావు, ఆ రాళ్ళకేసి నేను గుద్దేసి నీ రక్తాన్ని తీసేసాను. ఇంకా నీ బాడీ ఇంకా బ్యూటీ కనబడకూడదని గుర్రాల చేత చెప్పండి తొక్కించేశాడు. చిత్ర కైమ చేసి పాడేశాడు. అతను లోపల ప్రవేశించి అన్నపాలములు చేసిన తర్వాత శాపగ్రస్తురాలైన రాజు కుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టడని ఆజ్ఞగా వారు దాన్ని పాతి పెట్టబోయి, అయితే దాని కపాలం, ఎంత దారుణమైన జడ్జిమెంట్ చూడండి, దాని కపాలమును పాదములు అరిచేతులు తప్ప మరి ఏమి, బాడీ ఏమైంది, కైమైపోయింది. నేను అడుగుతున్నాను, నువ్వు ఎంత చేస్తే దేవుడు అంత చేస్తాడు. వాడికి 10% నువ్వు కీడు చేస్తే నీకు 100% కీడు మీదకి తెస్తాడు. నా బోతున్న రాళ్ళ చేత కొట్టించి రక్తం వలిగించావు, దేవుడు నీ బాడీని కూడా గుర్రాల చేత తొక్కించేస్తాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాడంటే యెహూ వెళ్ళి అక్కడ కూడా భోజనం చేయమందిగా ఎవరినే, అలా ఆయన్ని. దేవుడు అన్నాడు నువ్వు భోజనం చేయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఆడిద్దరు సాక్షులు పెట్టింది, ఆ 2 చేత కంటించే ఆడు భోజనం చేస్తాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు భోజనం చేయి. ఆ మనిషి అక్కడ కింద పడగొట్టు, నువ్వు పడగొట్టించు. మొత్తం చిత్రచిత్రగా వస్తుంది. ఎంత అయినా రాజకుమార్తె కనుక కొంచెం అంత్యక్రియలు బాగా చేయండి అంటే అంత్యక్రియలు చేయడానికి వెళ్తే తలేది
తలేది, కాలేది, మొక్కేది, చెక్కేది లేదు. బాడీ మొక్కలు ఏరుకున్నారట. ఎంత ఎదిగినా ఆవిడ తలకే కనబడలేదట. వాడు తిరిగి వచ్చి అతనికి ఆ సంగతి తెలియజెప్పగలరు. ఇట్లా నిరుగో, యెజబెల్ని ఎవరిని గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. చూసారా, కుక్కలు మళ్ళీ వచ్చాయి. నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయి. నీకు నీ రక్తాన్ని, శరీరాన్ని కూడా కుక్కలు నాకి తినేస్తాయి. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎట్టివాడివైనను సరే, నువ్వు ఏది తీరుస్తావో అదే నీ నెత్తి మీదకి తెస్తా. ఎదుటోళ్ళు కొంపలను పాడు చేస్తే నీ కొంపను పాడు చేస్తా. ఎదుటోళ్ళకి పేర్లు పెడితే నిన్ను రోడ్డు మీదకి లాక్కొస్తా. ఎదుటోళ్ళని రోడ్డు మీద నిలబెడితే నిన్ను తీసుకెళ్ళి హైవే మీద నిలబెడతా. ఏమనుకుంటున్నావు? ఊరుకోడంట. కిందకి యెజబెలు యొక్క కళేబరంలో యెజబెలు భూభాగమందు పెట్టవలన ఉండను కానీ తన సేవకుడు తిష్బీయుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పింది. అంటే ఏలియా జడ్జిమెంట్ కాపీ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఇందాక 21వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో ఏమని, నీ కుక్కలు కూడా రక్తం తాగుతాయి. నిజానికి పాతి పెడదాం అనుకున్నాం కానీ ఎందుకు పాతి పెట్టలేకపోయామంటే ఆల్రెడీ అక్కడ జడ్జిమెంట్ జరిగిపోయింది. ఏమని, ఆమెను పాతి పెట్టకూడదు, ఆమె రక్తాన్ని కుక్కలు నాకాలి, ఆమె మాంసాన్ని కుక్కలు తినాలి. అంతకి బాడీ పాతి పెట్టకుండా ఏలియా చెప్పిన జడ్జిమెంట్ నెరవేరినట్టు ఇది అంతయ్యో. చెప్పండి, ఇలా అనుకున్నారు. మనిషిని లేపేసాం, ఏం చేసాం, అయిపోయింది, తొక్కేసాం, లాగేసాం, భూమి లాగేసుకున్నామంటే ఏమి లాగేసుకుంటావు? గమ్మత్తడి చెప్పిన, భూమి ఉంది, నాబాతు పోయాడు. భూమి ఉంది, ఆహాబు పోయాడు. భూమే ఉంది, యెజబెలు పోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భూములు ఉంటాయి, మనం పోతాం. దీనికోసం గొడవ పెట్టుకో. నువ్వు ఈ భూమి కోసం అవతల లింగి గడేసి, యువతల లుంగి పైకి గడేసి, ఆ లుంగి ఆడి పైకి గడేసి రారా తేల్చుకుందాం అన్నమాట. ఆ లుంగి కట్టుకున్నాడు పోతాడు, ఈ లుంగి కట్టుకున్నాడు పోతాడు. భూమే ఉంటుంది, లుంగీలు పోతాయి. ఈ భూమి కోసం నీ గొడవ. సొంత అన్నదమ్ములు జానా నేల కోసం వాళ్ళ భార్యలు కుదురుని గొడవ పెట్టారట. ఆ జానా నేల కోసం రారా తేల్చుకుందాం అని కత్తి తీసాడట. గోడ కోసం, జానా గోడ కోసం. కానీ గమ్మత్తు చెప్పిన, గోడ అవతలోడు పోతాడు. చెప్పండి, గోడ ఎదురు గోడ ఉంటుంది. భూమి ఎల్లకాలం ఉంటుంది, తరాలు చెప్పండి గతించిపోతాయి. దేవుడు అన్నాడు, ఇది నా జస్టిస్ అన్నాడు. మర్చిపోయాడు ఆయన, వదిలేశాడు ఆయన. తీర్పు తీర్చి మనుషుడు, ఆయన పక్షపాతం ఉన్నది. ఎవరికైనా సరే ఆయన తీర్పు తీరుస్తాడు. ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి. చదవమ్మా. అంటే ఆగిపోమని కాదు, నీళ్ళు తాగానని. చదువు చదువు చదువు. వాళ్ళ అవిశ్వాసులు అయ్యేందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటలలో నువ్వు నీతిమంతులను తీర్పు తీర్చబడినట్లు, నువ్వు యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధకుడు కానీ దేవుడు సత్యమంతుడు కాడు. దేవుడు గొడవాడితే ఆ గొడవలు ఆయన మాటలను బట్టి ఆయనే నీతిమంతుడు అవుతాడు. కానీ చెప్పండి, మనం అనీతిమంతుడు. దేవుడు సత్యమంతుడు కాకుండా పోడు. ఇప్పుడు చెప్పండి, అలాంటి గొడవ దేవుడిలో చరిత్రలో ఎవరితో ఆడాడంటే చాలామందితో గొడవలు ఆడాడు. ముఖ్యంగా యోబుతో కూడా గొడవ ఆడాడు. యోబుతో దేవుడు గొడవాడితే యోబు ఏమన్నాడు తెలుసు? దేవుడు యోబుతో ఏమన్నాడు? యోబు, నీ కష్టాల్లో, కన్నీల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు ఆర్గ్యుమెంట్ చేసి నన్నే నేరస్తుడు అన్నావు కాదు, ఇప్పుడు గొడవడుకుందావురా అన్నాడు. ఎక్కడ? ఒకసారి చూడండి, యోబు గ్రంథం 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40వ అధ్యాయం 7-8 వచనాలు. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకో, నేను నీకు ప్రశ్న వేసేదును, నీవు నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదువు, నీవు నిర్దోషమని తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా.
దేవునికి కలిగిన బాహుబలము నీకు కలదా? పౌరుషం తెచ్చుకుని నేను బిగించుకోను. నేను నీకు ప్రశ్న వేయదును, నువ్వు నాకు ప్రత్యుత్తరమేమో. నీవు న్యాయము బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషం నువ్వు తీర్పు తీర్చుడికే నా మీదే అపరాధం మోపెదవా? చెప్పు. యోబు ఏమన్నాడు తెలుసా? ఒకసారి మీరు చూడండి. ఇదే యోబు గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచ్చిన అంతటి యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు. ఇక్కడ మీరంటే ఎవరంటే యోబు స్నేహితులు. ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నారు. జనాలు ఎలాంటే సరిగ్గా మనం బాధల్లో ఉన్నప్పుడల్లా వాళ్ళు పుణ్యాత్ములు అయిపోతారు. నా మాట్లాడతామైందా? మనం బాధలో మనం పెడుతుంటే వాళ్ళందరూ పుణ్యాత్ములు అయిపోయి వాళ్ళు మాట్లాడతారు. యోబు బాధల్లో ఉంటే వాళ్ళందరూ పుణ్యాత్ములు నీతిమంతులు అయిపోయి ఏదో పాపం చేస్తుంటారు యోబు. లేకపోతే 10 మంది పిల్లలు ఒకసారి ఎందుకు పోతారు, భూములన్నీ ఎందుకు పోతాయి, ఏదో పాపం చేయంటారు. నేను ఏం పాపం చేయలేదు, ఎందుకురా నన్ను ఎంత బాధ పెడతారంటే, ఏమీ చేయకపోతే నీకు ఎంత స్టోరీ ఎందుకు మారిపోతుంది. ఇది గొడవ. ఆ గొడవలో యోబు ఏమంటాడు? ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించరు, ఎన్నాళ్ళు మాటలు చేత నన్ను అలగొడతారు, 10 మార్లు మీరు నన్ను నిందించారు, సిగ్గు లేక మీరు నన్ను బాధించారు. నేను తప్పు చేసిన నా తప్పు నా మీదకి వచ్చింది కదా, ఓకే నేను తప్పు చేస్తే నా మీదకి వస్తుంది కదా, మీరు ఈ టైం చూసుకుని మీరు నా మీద హెచ్చించుకుందరా, నా నేరం నా మీదకి మోపుదురా. అలాగైతే నాకు గొడవ వస్తే గొడవలో ఒక మాట అంటున్నాను. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసినను, తన వలలో పక్షిని సిక్కించుకున్నట్టు దేవుడు నన్ను చిక్కించుకున్నాను. మీరు తెలుసుకోండి. ఏళ్ళు ఈయన గొడవ పెట్టుకుని మొత్తం మీద నేరం ఎవరి మీద గెంటేశారండి? అది వ్యవహారం. అక్కడ యోబు స్నేహితులు యోబు గొడవ పెట్టుకుని దేవుడిని అరెస్తే నాకు దేవుడు అన్యాయం చేశాడు. అవునరా, దేవుడు అన్యాయం చేశాడు రా, దేవుడే నా పిల్లల్ని చంపేశాడు, దేవుడే నాకు అన్యాయం చేశాడు అంటే, అందుకు దేవుడు అటు 40 అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? యోబు, ఏంటి నేను నీకు అన్యాయం చేసేసానా? సర్వోన్నతుడైన వాడు అన్యాయం చేశాడు. పౌరుషం తెచ్చుకుని అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. నీవు నా న్యాయం బొత్తిగా కొట్టివేసేదువా? నిర్దోషం నువ్వు నీతిమంతుడని చెప్పుకోవడానికి నన్ను నేరస్తుని చేస్తావా? నా మీదే అపరాధం మోపుతావా అని మొత్తం గొడవ అయిన తర్వాత, ఆ జడ్జిమెంట్ వెలువరింపబడిన తర్వాత యోబుకి దేవుడితో గొడవడిన తర్వాత అర్థమైంది ఏంటంటే 42 అధ్యాయం మొదటి వచ్చిన, అప్పుడు యోబు యెహోవాకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నీతో ఆర్గ్యుమెంట్ చేశాక నా బుర్ర పనిచేస్తుంది అన్నాడు. కిందకి పట్టినాడు. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరతంచి వీడు ఎవడన్నావే, ఆడికిలాగే నేను కూడా జ్ఞానం లేని మాటలు మాట్లాడింది, ఏమి ఎరుక బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. నేను మాట్లాడుకోరుచున్నాను, దయచేసి నాతో నా మాట ఆలకింపు. ఒక సంగతి అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పును. వినికిడి చేత నేను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచున్నాను. కావున నేను అసహించుకున్న ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవాతో యోబు బాధపడుతున్నాడు. తప్పే అయిపోయింది ప్రభువా, నువ్వు సమస్త క్రియలు చేయగలవు, ఎందుకు కీడు తెచ్చావంటే ఇదిగో నాలో ఇలాంటి సూక్ష్మ బుద్ధి ఉంది అని నన్ను బయటెట్టడానికే నా జీవితంలోని కష్టాలు కన్నా తెచ్చావు. నువ్వు సమస్త క్రియలు చేయగలవు, నా బాగు కోసమే ఇవన్నీ చేస్తావు. కానీ నేనేమనుకున్నానంటే నువ్వేదో నాకు అన్యాయం చేసేస్తున్నావు అనుకో, నన్ను క్షమించు ప్రభువా. అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటున్నారు, దేవుడు వ్యాజ్యం ఆడినప్పుడు దేవుడిని ఎవడైనా అన్యాయస్తుడని ప్రూవ్ చేయగలడా? ఎవరు అన్యాయస్తులు చెప్పండి? మనం. ఎవరు అసహ్యులు చెప్పండి? మనం. ఎవరు అబద్ధికులు చెప్పండి? మనము. ఎవరు దోచుకుని వారు చెప్పండి? మనం. ఎవరు అబద్ధికులు చెప్పండి? మనం. ఎవరు అక్రమ సంబంధం కలవబడింది? మనం. ఎవరు చీకట్లో బతికేది ఎవరు చెప్పండి? మనము. చేయాల్సినవన్నీ చేసి అన్నీ నెత్తికి చుట్టుకుని మనం అంటాం. చెప్పండి. దావీదుని పరీక్షించిన దేవుడు నన్ను దావీదుతో పోల్చుకుంటున్నావంటే, సొలొమోనుతో పోల్చుకుంటున్నావంటే, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పండి ఒప్పుకుంటున్నావు కాదు, ఒప్పిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు ఆయన యాట్రిబ్యూట్స్లో, ఆయన నీతిమంతుడు, చెప్పండి న్యాయవంతుడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. నేను ముగిస్తున్నాను. దేవుడి దృష్టికి మరి ఎవడు నీతిమంతుడు అంటే ఎవడూ లేడు. ఇక్కడ నువ్వు కూర్చున్నా, ఇక్కడ నేను కూర్చున్నా, ఆహాబును ద్వేషించడం అది ఎంత వాస్తవమో, దావీదుని ద్వేషించడం అది ఎంత వాస్తవమో, నిన్ను నన్ను ద్వేషిస్తున్నాడు అన్నది కూడా అంతే వాస్తవం. మరి ఇంకా నా మీద ఉగ్రత కుమ్మరించుకుంటానని ఎలా వదిలేశాడంటే, దేవుడు గుర్తుపెట్టుకోండి, ఆయన న్యాయం ఎంత బాగా తీర్చాడు ఒక్కసారి. అది మీకు ఏ పెన్ను ఉంటే ఆ పెన్ను అండర్లైన్ చేసుకోండి. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములు
దేవుడు తన ఓరిమి వలన ఓర్చుకొని ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలన, తన నీతిమంతుడిగా తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము వలన విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఎప్పటి కాలముందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతునిగా తీర్చుటకై ఉండుటకు ఆయన అలాగూ చేసి. నెక్స్ట్ వీక్ చెప్తాను, మనకు టైం అయిపోయింది కనుక. దేవుడు ఈ లోకానికి తీర్పు తీస్తున్నామంటే ఆయన బట్టే. ఇప్పుడు అడుగుతున్నాను, దొంగలు ఉన్నాం, అబద్ధికులు ఉన్నాం, వ్యభిచారులు ఉన్నాం, చీకటికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నాం, అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నాం, అన్ని రకాలుగా ఉన్నాం. ఇప్పుడు దేవుడి నీతిని బట్టి మన అందరికీ ఏం జరగాలి చెప్పండి? తీర్పు జరగాలి. వ్యభిచారి కన్నా లంచగొండ మంచివాడు అండి, లంచగొండ కన్నా అబద్ధికుడు మంచి, ఈ ఏముండవు బేరసారాలు, అన్నీ ఒకటే కేసులు గుర్తుపెట్టి అన్నిటికీ జడ్జిమెంట్ ఉంటాయి. అన్ని తప్పులకు ఒకటే మొట్టిగా వేస్తాడు. మరి ఎలా వదిలేస్తున్నాడంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, దేవుడు శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష అంటే ఆయన నీతిని బట్టి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడా, ప్రేమించాడా? ఫాస్ట్ టెన్సా, ప్రజెంటా? చెప్పండి. ఏ సెన్స్లో ఉంది అది? ఏ టెన్సెస్లో ఉంది చెప్పండి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అంటే అది పాస్ట్లోనే ఉంది. ప్రేమించను అంటే ఒకప్పుడు లోకాన్ని తన దయాకిరీటితో ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దాంట్లో ఒక ఫిల్టర్ వచ్చింది. ఆ ఫిల్టర్ ఏంటంటే తన కొడుకుని మధ్యలో నిలబెట్టి తన ద్వారా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోండి, మనం నీతిమంతులు అవ్వాలి అంటే, నేను మళ్ళీ చెప్పి ముగిస్తున్నాను, లాస్ట్ వీక్ చెప్పింది, నేను అలా ఎదురుకొచ్చి నిలబడితే ఆయన దృష్టికి నేను నీతిమంతుని కాదు. అలా వెనక్కి వచ్చి ఆయన వెనకాల నిలబడాలి. ఎవరి వెనకాల చెప్పండి? క్రీస్తు వెనక నిలబడాలి. ఆ జల్లెల్లో దేవుడు చెప్పండి తన ద్వారా మనం ప్రేమిస్తున్నాడు. లేకపోతే మనం నిలబడలేము, కనబడలేము, కూర్చోలేము, ఇక్కడ నిలబడి మాట్లాడలేము, ఏమీ చేయలేము. మన దేన్ని బట్టి ధైర్యం అంటే పౌలు అంటాడు, నాకు ప్రభువును పట్టగలిగే ధైర్యం ఇది. అందుకే సిలువ ముందు ఉండాల్సిన వాళ్ళని కాదు చెప్పండి, మనం సిలువ వెనకాల ఉండాలి. దేవుని ముందు ఉండాల్సిన వాళ్ళని కాదు, క్రీస్తు వెనక మనం నిలబడాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, ఎప్పటి కాలమందు తన దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. ఒకప్పుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు అంతగా లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? ఈ లోకాన్ని అంతటిని తన కుమారుని కిందకి తేవడానికి ప్రేమించాడు. ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందాలి అంటే తను నిలబెట్టిన క్రీస్తుని విశ్వసించాలి. నువ్వు ఎలాంటోడువైనా ఇప్పుడు దేవుని ప్రేమ నీకు దొరకాలి అంటే దేవుడి దయ నీతిమంతుల మీద చూపిస్తాడు, అనీతిమంతుల మీద చూపిస్తాడు. కానీ ప్రేమ క్రీస్తుని ప్రేమించిన వాడి మీద చూపిస్తాడు. ఇది అందరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవ్వాలి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద అందరి మీద అంత అయి ఉంటుంది. అందరికంటే వర్షాన్ని కురిపిస్తాడు, ఎండను కాయిస్తాడు, పంటలు పండిస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆయన ప్రేమించే ప్రేమ ఉంటుంది. అది ఎవరికి దక్కుతుందంటే తను నిలబెట్టి పడగొట్టి మళ్ళీ తిరిగి లేపిన క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారిని ప్రేమిస్తాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు నాకు పడాల్సిన శిక్షను ఆయన నీతిని బట్టి ఆ శిక్ష ఖచ్చితంగా పడాలి. నీతిని బట్టి ఆయన కుమారుడి మీద మోపి ఆ నీతిని తెచ్చి మన మీద మోపి ఆయన అన్నాడట, మన నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన నీతిమంతుడు, పాపానికి శిక్ష వేశాడు. ఆయన న్యాయవంతుడు. ఆ పాప నుంచి ఎవడైతే ఒప్పుకుని బయటకు వచ్చేస్తాడో పశ్చాత్తాపడిన వారిని అందరినీ క్షమించడానికి తన కుమారుని ఇచ్చాడు. ఇందులో ప్రేమ కలదు. మరి దోషుల్ని నిర్దోషులుగా ఎలా ఎంచుతాడంటే పశ్చాత్తాపడితే ఎంచుతాడు. అనీతిమంతులు నీతిమంతులుగా ఎలా ఎంచుతాడంటే తన కుమారుడి దగ్గరకు వచ్చి కడిగేసుకుంటే ఎంచుతాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఒప్పుకోకుండా దాన్ని అలా కప్పుకుని తిరిగితే ఆ కప్పుకున్న దాంట్లోనే బిగించి చంపేస్తాడు. ఏమనుకుంటున్నావు? అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, గుణాతిశయం కలిగిన వాడు. ఆయన తీర్పులు సమస్త కాలాల్లో నమ్మదగినవి. కాబట్టి జాగ్రత్త. అందుకే రోమపత్రులు అంటున్నాడు, తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడవైనా సరే,
నువ్వేదిత్తుతావో చెప్పండి, గలతీ పత్రిక అదే కోస్తావు. రోమపత్రికలో చెప్తున్నాడు, నువ్వు దేవుని అనుగ్రహాన్ని, ఆయన సహనాన్ని లోకు తీసుకుని, ఈ ప్రసంగం ద్వారా ప్రేరేపించిన పొరకెక్కకపోయినా, నీ స్నేహితుల ద్వారా ప్రేరేపించిన పొరకెక్కకపోయినా, ఆయన సహనాన్ని లోకు గట్టి ఇంకా అడ్డగోలు సంపాదనకి, ఇంకా అడ్డగోలు మాటలకి, ఇంకా అడ్డగోలు అక్రమ సంబంధాలకి, ఇంకా అడ్డగోలు చీకటి పనులకు నువ్వు అలవాటు పడుతూ తిరిగితే దేవుడు అంటున్నాడు, ఆయన సహనాన్ని పరీక్షిస్తే నీకు ఇక్కడ తీర్పు తీరుస్తాడు. చెప్పండి, రాబోతున్న తీర్పులో కూడా నిన్ను, నన్ను, మనల్ని అందరినీ నిలబెట్టి శాశ్వతమైన ఉగ్రత పాత్రలో చెప్పండి తొక్కుతాడు. ఆయన క్రీస్తు దగ్గరికి వచ్చి ఎవడైతే కడిగేసుకుని మళ్ళీ వాటి జోలికి పోకుండా ఓపికతో సత్క్రియలు చేస్తూ ఆయన ఇచ్చిన క్రియను, కృపను కాపాడుకుంటాడో, భయముతో వణుకుతో ఎవడైతే బతుకుతాడో వాడిని జీవమను కృపావరంలో ఆ రోజు వాడిని నిలబెడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. అంతకుముందు మనం చూస్తాం ఆయన పరిశుద్ధుడు, చెప్పండి. అంతకుముందు మనం చూస్తాం ఆయన ప్రేమ కలిగిన వాడు, ద్వేషం కలిగిన వాడు. ఈ దేవుని గుణగణాలు, ఇది దేవుడు అంటే. ఇలా చూడకుండా దేవుని కేవలం ప్రేమమయుడు కానీ దేవుడు ఏమన్నా ఏం తీర్పు తెలుసు ఇలా అట్లా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే చెప్పండి తెర సిరిగిపోద్ది.